లోకపాలకులు ఏమని స్వామిని ప్రస్తుతించారో అది చూసాము. దాంట్లో ఏం చెప్పారంటే, మా యొక్క ఈ భౌతిక ఇంద్రియాల్లో నువ్వు మా ముందు ఉన్నప్పటికీ మేము ఏం చూడగలిగామో మాకే తెలియట్లేదు. ఎందుకంటే ఈ భౌతిక ఇంద్రియాలతో కేవలం ఈ దృశ్యమాన జగత్తు అంటే ఈ భౌతిక జగత్తును మనం దర్శించుకోగలము. కానీ భగవంతుడు ఈ దృశ్యమాన జగత్తుకు అతీతుడు. ఆయన పంచభూతాలకు పరమైన వాడు కాబట్టి మా ఉన్న ఈ పరిధులతో మేము నేను సరిగ్గా దర్శించుకున్నామో లేదో అని చెప్తున్నారు అనమాట. దాని శిలా ప్రభుపాద వారు ఏం చెప్పారంటే, వాళ్ళ ఈ వ్యక్తీకరణ బట్టి వాళ్లకు కొంచెం గర్వము ఐశ్వర్య కారణంగా ఉండొచ్చు అని అంటున్నారు అనమాట. ఎందుకంటే ఎవరైతే అటువంటి భావనలో ఉంటారో అటువంటి వారికి స్వామి ప్రకటితం కారు అని మనం కుంతి స్థితిలో ఆ ఆ ఆమె శ్లోకం ద్వారా నేర్చుకున్నాం. ఏదది స్టార్టింగ్ గుర్తులే నా తోమ కించన గోచరం అని చెప్తారు కదా తను. జన్మైశ్వర్య శుద్ధ శ్రీవి ఆ రకంగా ఉన్న వాళ్లకు ఆయన ప్రకటితం కారు కాబట్టి ఇక్కడ వీడు ప్రత్యక్షమైన స్వామిని యథాతథంగా చూసామో లేదో అన్న సందేహాన్ని వ్యక్తపరుస్తున్నారు కాబట్టి బహుశా వాళ్ళలో ఆ భావన ఉండొచ్చు అని శిలా ప్రభుపాదులు వారు చెప్తున్నారు. భగవంతుని చూడాలి అంటే మనకు కావాల్సింది ఏంటంటే ప్రేమతోటి మన కళ్ళను అలంకరించుకున్నప్పుడు భగవంతుని మనము దర్శించుకోగలము. భగవంతుని హరే మనము కృష్ణ మాతాజీ. అను హరే కృష్ణ. ఏనానా ఏమిటి కృష్ణ చైతన్య ఇందాక మీరు చెప్తుంది జన్మేశ్వర్య శృత శ్రీబీర్ ఏదం అయిపోయింది. జగత్పుమాన్ ఐవారస్య విధాతుం వై రామ త్వామ కించర గోచరం. థ్యాంక్ యూ. కొంచెం లేట్గా చెప్పావు, థ్యాంక్స్. అయినా కూడా బాగా చెప్పావు. సో ఈ ప్రేమ లేకపోతే, భగవంతుడి పట్ల ప్రేమ లేకపోతే ఆయన్ని మనము దర్శించుకోలేము. సాక్షాత్ స్వామిని మనం చూస్తున్నా ఆయనను మనము గుర్తించలేము. తర్వాత యోగీశ్వరులు ప్రార్థించారు. ఏమని ప్రార్థించారంటే, ఎవరి పట్ల స్వామికి అనుగ్రహం ఎక్కువగా ఉంటుంది అనేది యోగులు చెప్పారనమాట. దాంట్లో ఏంటంటే, భగవంతుడు పరమాత్మగా అందరిలో స్థితమై ఉంటాడు. అతను నేను సమానము. సమానము అంటే ఇక్కడ గుణాత్మకంగా భగవంతుడి యొక్క అంశాలైన మనం కాబట్టి మనము స్వామి సమానమని తెలుసుకున్న వాళ్ళు. తర్వాత ఎవరైతే ఈ సమానం సమానం వదిలేసి నేను ఆయన నాకు ప్రభువు, నేను అతని యొక్క సేవకుణ్ణి అని నిజస్థితి తెలుసుకొని భగవంతుడి పట్ల ఎవరైతే వినయంగా వినయ విధేయతలతో భక్తి శ్రద్ధలతో ఉంటారో వాళ్ళు. ఆ ఇద్దరిలో కూడా రెండవ రకం మీద భగవంతుడి ఇంకొంచెం ఎక్కువ మొగ్గు అని చెప్పారనమాట. చెప్పుకుంటూ ఈ జ్ఞానపూర్వకంగా భగవంతుని తెలుసుకోవడం కంటే కూడా భగవత్ తత్వ విజ్ఞానాన్ని భక్తితోటి అవగాహన చేసుకుంటూ ఆ అందరిలో భగవంతుని చూసే వాళ్ళ మీద భగవంతుడి కృప ఉంటుంది. దానికంటే కూడా ఎక్కువ ఎవరు ఎటువంటి వారంటే ఏం జ్ఞానం లేదు వాళ్ళకి, భగవతత్వ విజ్ఞానం అనేది లేదు, దాని గురించి చర్చలు లేవు, మీమాంసలు లేవు. కానీ అంతా సర్వస్వం ఆయనే అనుకుంటూ ఆయన శ్రద్ధగా భక్తి చేసేవాళ్ళు, తాము ఆయన యొక్క సేవకులు అనుకునేవాళ్ళు భగవంతుని యొక్క అనుగ్రహానికి వెంటనే పాత్రులవుతారు. మనం కాబుల స్టోరీ చెప్పుకున్నాం నిన్న, రసరాణి మాత చెప్పుకుని మళ్ళీ అది గుర్తు చేశారు. సో ఈ రకంగా ఆ, ఎవరైతే భగవంతుని యొక్క నిజస్థితి తెలుసుకుంటారో వాళ్ళ పట్ల భగవంతుడి కూడా అనుగ్రహం ఎక్కువ ఉంటుంది. అందుకనే ఆయనను భక్తవత్సలుడు అన్నారనమాట. ఎవరైతే ఎప్పుడూ తన భక్తులకు సదా అనుకూలంగా, అంటే భగవంతుడట నా సేవకులకి నేను ఎలా సేవ చేయాలి, వాళ్ళకి ఏ రకంగా ఆనందం కలిగించాలి, నేను వాళ్ళని ఎట్లా రిసీవ్ చేసుకోవాలి, వాళ్ళ పూజలు వాళ్ళ ప్రార్థనలకు నేను ఎలా బదులు చెప్పాలి. మనకు నిన్న పద్మజ మాతాజీ మీరు ఎవరో చెప్పినట్టు ఈ గజేంద్ర మోక్షంలో ఆయన అంతసేపు ఎక్కడ భగవంతుని పేరు డైరెక్ట్ తీసుకోలేదు. కానీ ఆఖరికి నీరసించిపోయి చేతిలో తామర పువ్వు ఎత్తి దేవా దేవా అని అడగంగానే అన్ని వదిలేసేసి పరిగెత్తి వచ్చేసాడట. అంటే భక్తుడి యొక్క ఆ భక్తపరాయణత, భక్త వాత్సల్యం ఎలా ఉంటుందంటే ఎటువంటి సమయంలోనైనా వాళ్ళని కాపాడేందుకని రెడీగా ఉంటారనమాట. ఇలా చెప్పుకుంటూ జ్ఞానవత్సలుడుగా ఇక్కడ మనకు చెప్పబడలేదు, భక్తవత్సలుడుగా చెప్పబడింది అన్నారు. దానికి మాతాజీ ఎగ్జాంపుల్ మనకి ఇచ్చారు. జ్ఞానవత్సలుడు జ్ఞానవత్సలుడు కాదు అనేందుకు
ఈ కృష్ణ వెళ్ళి ఆకలేస్తుందని వనంలో కృష్ణుని సహచరులు వెళ్తే బ్రాహ్మణులు అక్కడ యజ్ఞ విధులు చేస్తూ ఎవరి కోసం అయితే చేస్తుండ్రో అటువంటి వాళ్ళు స్వయంగా స్వామి వచ్చి వాళ్ళని నిరాకరిస్తారు. అదే బ్రాహ్మణ పత్నులు ఏం చేస్తారు, అన్నిటిని వదిలిపెట్టి సమాజం కట్టుబాట్లు వదిలేసి వాళ్ళు ఆయనను సేవించేందుకు వెళ్తారనమాట. వాళ్ళు భర్తలంతా గొప్ప పండితులు జ్ఞానులు కారు, కానీ వాళ్ళకి భగవంతుని యొక్క నిజస్థితి, వాళ్ళ స్థితి తెలిసిన వాళ్ళు. అటువంటి వాళ్ళు భగవంతుని పట్ల విధేయంగా ఉంటారు, భగవంతుడు కూడా వాళ్ళ పట్ల భక్త వత్సలుడుగా ఉంటారు. 39వ శ్లోకంలో ఈ 2 రకాల స్థితుల గురించి చెప్పడం జరిగింది. ఒకటి భౌతిక జగత్తును పోల్చారు, ఒకటి ఆధ్యాత్మిక ధామం గురించి చెప్పారు. సన్యాసమ్మ మాతాజీ ఉన్నారా? హరే కృష్ణ. నిన్న మాతాజీ దీని గురించి అడిగారు అనమాట. భౌతిక జగత్తు అంటే ఈ ఈ భగవంతుని వల్ల, బ్రహ్మ వల్ల సృష్టించబడినటువంటి ఈ జగత్తు ఏంటంటే సృష్టింపబడుతుంది, కొంతకాలం దాని యొక్క స్థితి మెయింటైన్ చేయబడుతుంది, తర్వాత అది లయించబడుతుంది. అదే భగవద్ధామము నిత్యము, ఎటర్నల్, ఎప్పుడూ ఉంటుంది అనమాట. తర్వాత ఈ భౌతిక జగత్తు మీద త్రిగుణాల ప్రభావం ఉంటుంది, భగవంతుడి మీద ఆ త్రిగుణాల ప్రభావం ఉండదు. అట్లనే గుణాలు లేవని కాదు, అతని యొక్క గుణం ఉన్నప్పటికీ దాని పట్ల ఈ సృష్టి స్థితి లయలు అనే కార్యాలది ఆచరించనక్కర్లేదు అని చెప్పేసి, తర్వాత ఈ త్రిగుణాల యొక్క ఆ అంత ప్రక్రియ వల్ల ఈ భౌతిక ప్రపంచం ఏర్పడుతుంది. కానీ ధామం, భగవద్ధామం అది నిత్యంగా ఉంటుంది, చైతన్యవంతంగా ఉంటుంది, ఆనందమయంగా ఉంటుంది. అది సంగతి. ఈ రకంగా ధామానికి, ఈ భౌతిక జగత్తుకు భగవద్ధామానికి మధ్యన వ్యత్యాసం కంటిన్యూ చేస్తున్నారు అనమాట. చెప్తూ ఇక్కడ వీళ్ళేమన్నారు అంటే భగవంతుడు నిర్గుణ, దానికి చక్కటి ఎక్స్ప్లెనేషన్ శిలా ప్రభుపాదుల వారు ఏం చెప్పారంటే, నిర్గుణ అంటే గుణము లేనని వాడు కాదు, ఆయన్ని గుణాతీత స్థితిలో ఉంటారు అనే విషయాన్ని చెప్పారనమాట. భౌతిక గుణాలకు ఆయన భిన్నంగా, పరంగా, తన వల్ల సృష్టించబడినటువంటి ఈ గుణాలకు ఆయనే అధిపతి కాబట్టి పరంగా ఉంటారు, వాటి అధీనంలో ఉండరు. కానీ కొందరు అపార్థం చేసుకొని ఆయన ఎప్పుడైతే ఈ భౌతిక ప్రపంచంలోకి అవతరిస్తారో అతను కూడా మనలాగానే ఈ భౌతిక గుణాలకు అధీనుడని అనుకుంటాం, కానీ అది తప్పు అని శిలా ప్రభుపాదుల వారు చెప్తున్నారు. 2 శక్తులు భగవంతుడివి అయినప్పటికీ కూడా ఆయన వాటి అధీనంలోకి రారు అని చెప్పి, భగవంతుడు ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఆయన సుప్రీం కంట్రోలర్, ఈశ్వరుడు, ఈ సర్వ జగత్తుకి ఆయన ఈశ్వరుడు. తర్వాత భగవంతుని యొక్క గొప్పతనము, నామ రూప గుణ లీలలు, తర్వాత తన పరివారం, ఇవన్నీ తెలిసేటట్టు, మనకు తెలిసేటట్టు అని మధ్య మధ్యలో ఇట్లా ప్రకటితం అవుతుంటుంది అనమాట. తర్వాత భగవంతుడి యొక్క బాహ్య శక్తి కారణంగానే ఇంద్రాది దేవతలు ప్రకటితమవుతారు. అది మనం థర్డ్ క్యాంటోలో చాప్టర్ 5లో చాలా చక్కగా వివరించారనమాట. ఎట్లా ఒక్కొక్క దేవతలు రావడము భగవంతుడి యొక్క దేహం నుంచి. అది ఎప్పుడైనా టైం ఉన్నప్పుడు మీరు వెళ్ళండి, దాని గురించి చూసుకోవచ్చు మీరు, ఎట్లా ఒక్కొక్క దేవతల ఆయన నుంచి ఉద్భవించనేది అనేది 3వ స్కందంలో మనకు చెప్పారనమాట. మానవులు ఏంటి అంటే మన యొక్క గుణాల బట్టి, ఏ గుణాల్లో మనం అధీనంగా ఉంటే దాన్ని బట్టి ఆయా దేవతలు మనము ఆశ్రయిస్తాము. ఎప్పుడైతే ఈ భౌతిక గుణాలను ఆశ్రయిస్తామో మనం అన్య దేవతలను ఆశ్రయిస్తాం. ఎవరైతే శుద్ధ సత్వంలో ఉంటారో, అంటే ఈ త్రిగుణాల నుంచి అతను ఇంకా ముందుకు సాగుతాడు, పురోగమిస్తాడో అతను మటుకు కృష్ణుని యొక్క భక్తిలో నియోగం అవుతాడు. అంటే అతనికి వేరే ప్రయోజనాలను ఆశించడు, కేవలము భగవంతుని భక్తిని అతను చేస్తాడనమాట. 40వ శ్లోకంలో బ్రహ్మోవాచ ఉన్నప్పటికీ కూడా ఇక్కడ మూర్తి భవించిన వేదములు అని ఇచ్చారు. ఫస్ట్ పదానికి అర్థం ఇక్కడ మూర్తి. ఇప్పుడు వేదాలు పలుకుతున్నాయి అనమాట. వేదాలు ఏం పలుకుతున్నాయి అంటే భగవంతుడు సత్వగుణానికి ఆశ్రితుడు, అంటే సత్వగుణం ఆయన ఆశ్రయించి ఉంటుంది. సత్వగుణానికి అతను ప్రతీక అనమాట. ఆ సత్వగుణం నుంచే సమస్త యజ్ఞాలు గాని, ధర్మాలు గాని, తపస్సులు గాని, ఇవన్నీ కూడా ధర్మము, తపస్సు అవన్నీ భగవంతుడి యొక్క ఈ సత్వగుణానికి
కారకుడు. అటువంటి ఆ స్వామికి వీళ్ళ వందనాలు చెప్పుకుంటూ ఇక్కడ ఆ నిర్గుణత్వం గురించి మళ్ళీ చెప్పారనమాట. చెప్పి నిన్ను గాని నీ స్థితిని గాని ఎవ్వరూ తెలుసుకోలేరు. అదే సందర్భం నిన్న మన బ్రహ్మ ప్రేయస్ చెప్పాం. బ్రహ్మయే కాని ఇంద్రుడే కాని ఎవ్వరు కూడా, కానీ భగవంతుని యొక్క నిజ స్థితిని తెలుసుకున్న వాళ్ళు కొందరు మనకు శ్రీమద్ భాగవతంలో మనం కొన్ని ముందు జరిగిన స్కందాలు తెలుసుకున్నాం. ఎవరిదన్నా పేర్లు కొంచెం మీకు గుర్తుంటే చెప్తారా? భగవంతుడి యొక్క స్థితి, వాళ్ళతో పాటు తిరుగుతున్నప్పటికీ భగవంతుడు ఎవరో తెలుసుకున్నారు. ఎవరు వాళ్ళు? ఎస్ మాతాజీ. కుంతీదేవి, భీష్ముడు, పాండవులు, తర్వాత విదురుడు, వీళ్ళందరూ ఆ భగవంతుని గురించి తెలుసుకున్నారు కదా. మరి అదే సమయంలో దుర్యోధనాదులు గాని ధృతరాష్ట్రుడికి అతనికి తెలిసిన పుత్ర వాత్సల్యంతో అతని అంధత్వం వహించుకుంది. తర్వాత ఎంతో మంది ఆయన ఒక గొప్ప వ్యక్తి అనుకున్నారు, కానీ దేవాది దేవుడి అని తెలుసుకోలేదు. కానీ వీళ్ళంతా దేవాది దేవుడిగా అతన్ని గుర్తించారనమాట. సో ఆ ఈ దివ్య స్థితిని ఎవరైతే తెలుసుకోగలిగారు అంటే దానికి కారణం ఏంటంటే వాళ్ళు వాళ్ళు చేపట్టినటువంటి భక్తి ఒక మార్గం అన్నమాట. అంతేకాని వేదాల వేదాలని దాన్ని ఆచరించే వాళ్ళు కానీ, తర్వాత ఈ బ్రహ్మాది దేవతలు వీళ్ళందరి కూడా భగవంతుడు సంపూర్ణంగా అర్థం కాదు. అది మనం చెప్పుడు కాదు, శ్రీల ప్రభుపా చెప్పుడు కాదు, స్వయంగా బ్రహ్మనే ప్రకటించారు ఆ సంగతి. ఈ సత్వగుణం, మనలో సత్వగుణం ఉన్నప్పుడు మిగతా రజోతమ గుణాల కంటే డెఫినెట్ గా సత్వగుణం ఉత్తమమైంది. సత్వగుణంతో ఉన్నప్పుడు మనం పాక్షికంగా భగవంతుని దర్శించుకోవచ్చు. అంటే భగవంతుడి మీద విశ్వాసించడం, మనం చూస్తున్న ఈ జగత్తులో అన్ని భగవంతుడి సృష్టి అని తెలుసుకోవడము, మన యొక్క శక్తి యుక్తులు అన్ని మనకి ఏమీ లేవు, భగవంతుడు అధీనంలోనే, ఇవన్నీ మనకు కొంచెం తెలుస్తాయి. కానీ ఎప్పుడైతే ఈ త్రిగుణాతీత స్థితికి మనం వెళ్తామో అప్పుడు శుద్ధమైనటువంటి ఆధ్యాత్మిక జీవనం మనకు అలవడుతుంది. అంత మటుకు ఏంటంటే ఈ యొక్క గుణాల ప్రభావం మన మీద ఉంటుంది. ఒక్కొక్కసారి మనం చాలా శ్రద్ధగా మనం భక్తి చేస్తాం, కొన్నిసార్లు నిర్లక్ష్యం చేస్తాం, కొన్నిసార్లు దాని పట్ల అలక్ష్యం చేస్తాం. ఈ రకంగా అన్నమాట. అంటే ఆ గుణాల యొక్క ప్రభావం మన మీద పడుతుంది. కంప్లీట్ గా నువ్వు ఆధ్యాత్మిక జీవనాన్ని సాగించాలి అంటే ఈ గుణాలని మనం అధిరోహించాలి, అంటే అధిగమించాలి. నెక్స్ట్ ఇప్పుడు అగ్నిదేవుడు. అగ్నిదేవుడు ఏం పలుకుతున్నాడు అంటే, హరే కృష్ణ, థ్యాంక్స్ అండి. అగ్నిరువాచ యత్తేజసాహం సుసమిద్ధ తేజ హవ్యం వహే సత్వర ఆజ్యసిక్తం తం యజ్ఞం పంచవిధం చ పంచభిః సృష్టం యజుర్భిః ప్రణతోస్మి యజ్ఞం. హరే కృష్ణ. పద్మజ చదువు తల్లి. హరే కృష్ణ మాతాజీ చదవనా? ఒక్క నిమిషం, నెక్స్ట్ శ్లోకమే చదవండి. పద్మజ మాతాజీ చెప్పింటి అందుకని. హరే కృష్ణ. ఇక్కడ నారాయణ మాత, రామణి మాత చదవండి. నెక్స్ట్ నెక్స్ట్ పద్మజ. యా. అగ్నిరువాచ యత్తేజసాహం సుసమిద్ధ తేజ హవ్యం వహే స్వద్వర ఆద్య ఆద్యసిక్తం. హవ్యమేనా మాతాజీ, హన్యమైది? హవ్యం వహే స్వద్వర ఆద్యసిక్తం. ఓకే మాతాజీ. హవ్యం వహే స్వద్వర ఆద్యసిక్తం తం యజ్ఞియం పంచవిధం చ పంచభిః సుష్టం యజార్భిః ప్రణతోస్మి యజ్ఞం. అగ్నిదేవుడు పలికెను, ఓ దేవా, మీ అనుగ్రహం వలననే నేను దేదీప్యమానంగా ప్రజ్వరిల్లుచు యజ్ఞములందు అర్పింపబడిన ఘృతసిక్తమగు అవిస్సులను స్వీకరించుచున్నాను. అందులకై ఇవే నా నమస్సులు. యజుర్వేదం అనుసరించి అర్పింపబడు 5 రకముల అవిస్సులు నీ వివిధ శక్తులే. 5 రకములకు వేద మంత్రములచే నీవు అర్పింపబడుదువు. యజ్ఞమనగా దేవదేవుడవగు నీవే. హరే.
హరే కృష్ణ. ఇక్కడ యజ్ఞం కూడా వాళ్ళు ఆ యజ్ఞదేవుడు కూడా ఇక్కడ భగవంతుని ప్రస్తుతిస్తున్నాడు. ఆయన ఏమంటున్నారంటే నీ అనుగ్రహం వల్లే నేను ప్రజ్వరిల్లుతున్నాను. అంతేకాకుండా ఈ యజ్ఞాలు వివిధ యజ్ఞాల్లో ఏవైతే ఆజ్యం హవిస్సు ఇస్తున్నారో దాన్ని నేను స్వీకరించగలుగుతున్నాను అని చెప్తున్నారు అనమాట. చెప్పి నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు నీకు ధన్యవాదాలు అని చెప్తున్నారు. ఆ ఈ యొక్క ఆజ్యము తర్వాత ఆ యజ్ఞాల నుంచి వచ్చే హవిస్సును స్వీకరిస్తూ అగ్నిదేవుడికి ఒకసారి ప్రాబ్లం వస్తుంది. అది మనకు మహాభారతంలో వస్తుంది. ఆ ఆయనకు ఆ సమయంలో ఒక రాజు చాలా భక్తుడు అనమాట. అతను విపరీతంగా యజ్ఞాలు చేసేసి ఆ ఈ విష్ణు ప్రీత్యర్థ కోసం చాలా నెయ్యి ఆఫర్ చేసుకుంటూ యజ్ఞాలు నిర్వహిస్తుంటాడు. ఆ యజ్ఞ యొక్క హవిస్సును తీసుకొని అగ్నికి ఏంటంటే మందగిస్తుంది అనమాట. అతని యొక్క తేజం కూడా తగ్గిపోతుంది. అప్పుడు ఏం చేయాలో తెలియక అతను బ్రహ్మను ఆశ్రయిస్తారు. బ్రహ్మ ఏం చెప్తారంటే నువ్వు ఇట్లా ఒక వనంకి వెళ్ళమంటారు. ఆ వనం పేరు మీకు గుర్తుందో లేదో జస్ట్ నేను వనం పేరు చెప్పాను. ఆ వెరీ గుడ్. కాండవ వనంకి వెళ్ళమని చెప్తారు. ఆ వనంలో ఉండే వనమూలికలు నీ జీర్ణ శక్తిని మళ్ళా ఇంప్రూవ్ చేసి మళ్ళా నీ పూర్వ తేజస్సు నీకు వస్తుంది అని చెప్తారనమాట. కానీ ఇంద్రుడికి ఇష్టం ఉండదు అది. ఎందుకు ఇష్టం ఉండదు అంటే ఆయన బెస్ట్ ఫ్రెండ్ తక్షకుడు సపరివారంగా ఆ ఆ ఖాండవనాలు ఉంటారు. ఖాండవనాల్లో ఈ సర్పజాతులు తర్వాత దానవులు కూడా ఉంటారనమాట. అది పాపం అగ్ని బ్రహ్మ ఇచ్చిన అలా సలహా మేరకు వెళ్ళి తను ఆ కాండవ వనాన్ని దహించే ప్రయత్నాలు చేసినప్పుడు అందరూ కలిసి ఏకమయ్యి తర్వాత ఇంద్రుడి సహకారంతో అక్కడ పెద్ద వర్షం పడ్డము. తర్వాత ఈ దానవులు సర్పాలు అందరూ కలిసి ఈయన మీద దాడి చేస్తారు. అప్పుడు పాపం అతను మళ్ళా బ్రహ్మను వెళ్ళి ఆశ్రయిస్తారు అనమాట. అప్పుడు బ్రహ్మ చెప్తారు నువ్వు కృష్ణార్జునుల యొక్క సహాయం తీసుకోమని అని సూచిస్తారనమాట. అప్పుడు అగ్నిదేవుడు వాళ్ళని అడిగినప్పుడు ఈ కాండవ దహనంలో తనకు సహాయం చేయమని అడిగినప్పుడు మాకు దివ్యాస్త్రాలు ఇవ్వమని వాళ్ళు చెప్తారనమాట. అప్పుడు అగ్ని దానికి ఆనందించి సుదర్శనాన్ని విష్ణువుకి కృష్ణకు తర్వాత ఒక రథము తర్వాత గాంధీవాన్ని అర్జునుడికి ఇస్తారనమాట. ఇచ్చినాక వీళ్ళు వెళ్ళి కాండవ వనంలో అగ్ని అది ఈ దేవతలు అదే దానవులందరినీ తరిమి కొడతారు. తర్వాత ఇక అగ్ని విజృంభిస్తాడనమాట. అసలు ఆ కాండవ వనం దహించాల్సి ఉందన్నమాట. అందుకే బ్రహ్మ ఆ ప్లేస్ ని ఆయనకు సూచిస్తారు. ఎప్పుడైతే ఇంద్రుడు మళ్ళా మొదలు పెడతాడో దాన్ని ప్రతిఘటించేందుకు అప్పుడు ఈయన ఏం చేస్తారంటే ఆ, తన యొక్క గాంధీవంతో ఉపయోగించిన విల్లులతోటి ఒక ఒక మధ్యలో ఒక ప్రొటెక్షన్ సో ఎంత పెద్ద వర్షం పడినా అది ఇది అగ్ని చల్లారదనమాట. ఈ రకంగా అతను సంతోషంగా ఆ మూలికల్ని స్వీకరించి అతను మళ్ళా తన పూర్వతేజ ఉంటాడనమాట. అప్పుడు ఇంద్రుడికి ఇంద్రుడు చేసే ప్రయత్నాలు భగ్నమే బాధపడుతుంటే తెలుస్తున్నాను అతనికి అశరీరం అని చెప్పింది. నువ్వు బాధపడకు, తక్షకుడు సపరివారంగా ఈ ప్రదేశాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోయాడు అని. అప్పుడు ఇంద్రుడు కూడా ఆనందిస్తారు కృష్ణార్జునులకు. ఆయన కూడా ఆ నమస్కరించి మొత్తానికి కథ సుఖాంతమవుతుంది. అంటే ఇట్లా నిరంతరం ఈ హవిస్సులు తీసుకోవడం వల్ల మన ఆయనకు అగ్ని కూడా అజీర్తి వచ్చింది. కానీ ఏదైనా కూడా భగవంతుని కృప వల్ల అతను ఈ యజ్ఞాల నుంచి సమర్పించే హవిస్సులు తీసుకోగలుగుతున్నాను. ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు కృతజ్ఞతలని చెప్పుకుంటున్నారనమాట. చెప్పి ఈ హవిస్సులు యజుర్వేదం బట్టి 5 రకాలు ఉంటాయి అని చెప్పారనమాట. అంతేగాక ఈ స్వామిని యజ్ఞుడు అని చెప్పే విష్ణువుని ఆ 5 రకాలైన వేద మంత్రాలతో కూడా అర్చిస్తారు అని చెప్తారనమాట. చెప్పి యజ్ఞం అంటే నీవే దేవదేవుడైనటువంటి నీవే. అందుకే భగవంతుడుకున్న అనేక పేర్లలో ఈ యజ్ఞుడు అనే పేరు కూడా ఒక ఇంపార్టెంట్ అన్నమాట. అంతేకాక ఆ ఈ యజ్ఞము నేనే అనే విషయాన్ని భగవంతుడు స్వయంగా భగవద్గీతలో 9th chapter 16th లో చెప్పారు. అహం క్రతురహం యజ్ఞం స్వదాహం అహమౌషధం మంత్రోహం అహమే వాద్యం
అహమగ్నిర్ అహం హుతం. ఎవరైనా రెడీగా ఉంటే ఈ మీనింగ్ చదవండి ఒకసారి. నైన్త్ నైన్త్ అధ్యాయం 16వ శ్లోకం. హరే కృష్ణ. అది వచ్చినప్పుడు మీరు చదవండి, తెలప నేను కంటిన్యూ చేస్తాను. 5 రకాల హవిస్సులు శిలా ప్రభుపాదుల వారు మన పరపోట్లో కూడా చక్కగా చెప్పుకుంటూ ఏం చెప్పారంటే, యజ్ఞం అనేది భగవంతుని యొక్క ప్రీత్యర్థమే మనం పాటించాలి. ఆ చెప్పి ఈ మనం చేసే మిగతా ఏ కార్యాలైనా కూడా అవి విష్ణు ప్రీత్యర్థం చేయకపోతే అది మనకు బంధనాలకు గురి చేస్తాయి అని చెప్పారనమాట. కాబట్టి ఎప్పుడైనా మాతాజీ చదవమంటారా ఆ, మాతాజీ? చదవండి. హరే కృష్ణ. కాని నేనే క్రతువును, నేనే యజ్ఞమును, పితరులకు వసగబడు ఆహుతిని, ఔషధమును, దివ్య మంత్రమును అయి ఉంటిని. ఆజ్యమును, అగ్నిని, హుతమును కూడా నేనే. హరే హరే కృష్ణ. కృష్ణ. ఓవరాల్ గా అన్ని భగవంతుడే. ఇది ఇట్లాంటి శ్లోకం ఒకటి 15th చాప్టర్ లో ఉంది. అదేం చెప్పండి. వేదం గురించి వస్తుంది అక్కడ. వేదైశ్చ సర్వే అహమేవ వేదాంతకృత్ వేదేవ చ. యా, అట్లే కొంచెం మన కనెక్షన్ తెచ్చుకున్నా, లేకపోతే మర్చిపోతాం. మన బ్రెయిన్ పూర్తి పని చేయకపోతే ఇప్పటికే మనం ఎన్నో గుర్తుంటాయి, ఎన్నో మర్చిపోతుంటాం మనం. ఇక్కడ ఏం చెప్పారంటే శిలా ప్రభుపాదుల వారు ఎప్పుడూ ఎవరు చేసినా వేదయుక్తంగా యజ్ఞాన్ని నిర్వహించాలి అని చెప్పి ఉపనిషత్తుల్లో 6 ఇంపార్టెంట్ అని చెప్పారనమాట. అవసరం ఒక యజ్ఞం నిర్వర్తించేందుకు. అగ్ని కావాలి, యజ్ఞ గుండం కావాలి, పూర్ణ చంద్రుడు కావాలి అంటే పుణ్యమై ఉండాలి, చాతుర్మాస్యం అయి ఉండాలి, ఆ యజ్ఞానికి సమర్పించేందుకు యజ్ఞ పశువు ఉండాలి, సోమరసం ఉండాలి. ఈ రోజుల్లో మనం యజ్ఞ పశువులు వాడుతున్నామా? యజ్ఞ పశువుకు బదులుగా ఏం వాడతాం మనం? కొబ్బరికాయలు మాతాజీ, అయితే ఆ, గుమ్మడికాయనా? గుమ్మడికాయ. యా, గుమ్మడికాయ. హరే కృష్ణ. కొబ్బరి కొబ్బరికాయ కాదు. ఎనీవేస్, సో అంతేగాక వేదములందు పేర్కొనబడిన చతురక్షర విశేష మంత్రాలు అని చెప్పారనమాట. అవి కూడా ముఖ్యం. ఇక్కడ ఏమని చెప్పారు? ఫస్ట్ 5 రకాల హవిస్లు అన్నారు, 5 రకాల వేద మంత్రాలు అన్నారు. ఆ వేద మంత్రాలు కూడా చాలా ఇంపార్టెంట్. వేద మంత్రం సరిగ్గా ఉచ్చరించకపోతే దానివల్ల ఫలితాలు ఏవొస్తాయి మనం వృత్రాసుర 6th canto కూడా తెలుసుకుంటాం. ఈ శ్లోకంలో ఏం చెప్పారంటే, ఆశావయేతి చతురక్షరం వస్తు షౌడదితి చతురక్షరం యజేతి వాక్యం ఏ యజామహు. ఇది కూడా ఒక ముఖ్యమైన మంత్రం అని చెప్తున్నారు. దీంట్లో ఏం చెప్పారంటే, ఈ మంత్రాలు అయితే ఉచ్చరిస్తామో అవి శృతి స్మృతులను అనుసరించి ఉచ్చరించబడతాయి. అవి కూడా ఎట్లా ఎందుకు ఉచ్చరించబడతాయి అంటే విష్ణు ప్రీత్యర్థం ఉచ్చరించబడతాయి. మరి ఈ శృతి ఏంటి, స్మృతి ఏంటి? ఎవరన్నా ఒక్క మాట చెప్పగలరా డిఫరెన్స్? హరే కృష్ణ. ఓకే, హరే శృతి కృష్ణ. అంటే ఏం చెప్పండి. ప్రణవ్ పురాణాలు శృతి చెప్పండి. అంటే పురాణాలు మాతాజీ. శృతి అంటే వినడం. వినడం కరెక్ట్, మాతాజీ. స్మృతులు కరెక్ట్. అంటే జ్ఞాపకాలు మాతాజీ. వెరీ గుడ్, హరే పర్ఫెక్ట్. కృష్ణ. మీరు అన్నది డాట్. అయితే ఈ శృతుల్లో ఏంటి అంటే చాలా గుహ్యమైన విషయాలను గురువును శుశ్రూష చేస్తూ, అవి కూడా ఎట్లా అంటే ఉపనిషత్తులు, వేదాలు, వాటి నుంచి తీసుకున్న విషయాల్ని గురువు వల్లిస్తుంటే శిష్యులు దాన్ని వింటూ నేర్చుకునేవాళ్ళు కంఠస్థం చేస్తూ కదా. కానీ ఈ స్మృతులు అంటే ఏంటంటే ఈ పురాణాలు, తర్వాత ఆ ధర్మశాస్త్రాలు, వీటన్నిటి ఏంటి అంటే రకరకాల భక్తులు వాళ్ళు తెలుసుకున్న విషయాన్ని వాటిని మనకు అందించింది అనమాట. కానీ శృతి స్మృతిలో ఏది ఇంపార్టెంట్, ఏది స్టాండర్డ్ అంటే శృతి. ఎందుకంటే అది డైరెక్ట్ గా వినడం జరిగింది. ఇంకోటి ఏంటంటే దివ్యమైంది అనమాట అది. కానీ స్మృతులు ఏంటంటే కాలానుగుణంగా మారుతూ వచ్చినాయి. కాబట్టి ఈ రెండిట్లో ఏది స్టాండర్డ్ అనుకుంటే మనం శృతిని ప్రమాణంగా తీసుకోవాలన్నమాట. ఇది శృతి స్మృతుల యొక్క ఇంపార్టెన్స్. అంటే ఈ వేదాలు జ్ఞానాలు అందరికీ అర్థం కాదు. దాన్ని ఏం చేశారు, సరళంగా చేసి రాబోయే జనరేషన్స్ తరతరాలుగా అందించే ప్రయత్నంలో ఈ శృతులు స్మృతులు అనేవి చాలా ముఖ్య పాత్ర వహించినాయి అన్నమాట. అందు ఈ ఈ శృతి స్మృతుల్లో కూడా చెప్పేది ఏంటంటే భగవంతుని ప్రీత్యర్థము ఈ మంత్రాల్ని యజ్ఞం అప్పుడు ఆచరించేటప్పుడు మనం జపించాలి అని చెప్పారనమాట.
అసలు ఈ యజ్ఞం ఎందుకు చేయాలి? దాన్ని శిలా ప్రభుపాదులు చక్కగా చెప్పారు. మనమంతా ఈ భౌతిక ప్రపంచంలో వచ్చి ఈ భవబంధాలు చిక్కుకున్నాం కదా. ఈ భవబంధాలు చిక్కుకోవడంతో మనకు దాని ఫలితం ఏంటి అంటే మనకు భగవంతుడి పట్ల అనురక్తి కాక ఈ భౌతిక భోగాల్ని అనుభవించాలి. ఆ భౌతిక భోగాల ఆసక్తి అనురక్తి మనకు ఉంటుంది కాబట్టి దాని నుంచి విడిపడేందుకు, దాని నుంచి మనం దాటుకునేందుకు, బంధాల నుంచి విడిపించుకునేందుకు మనకు మూడు మూడు విషయాలు మనకు హెల్ప్ చేస్తాయి. ఒకటి ఏంటంటే యజ్ఞ నిర్వహణ, అంటే యజ్ఞాన్ని చేయడం. రెండోది ఏంటంటే ఈ వర్ణాశ్రమ విధానాన్ని పాటిస్తూ దాంట్లో ఏవి ఆచరించాలో ఆచరిస్తూ ఏవి నిషేధాలో వాటిని మనం ఆ వా అంటే వాటి నిషేధాలు పాటించాలి, నియమాలు పాటించాలి, అవి చేస్తూ. మూడోది ఏంటంటే అవి రెండు చేస్తున్నాం కదా అని కాదు, ఆధ్యాత్మిక జీవనాన్ని కూడా గడపాలి. ఈ మూడు మనకు ముక్తి కారణం. యజ్ఞ నిర్వహణ, తర్వాత వర్ణాశ్రమ విధి నియమ పాలన ఎందుకంటే రూల్స్, ఫలానా వర్ణంలో వాళ్ళు ఫలానా యొక్క ఆశ్రమంలో ఉన్నవాడు ఇవే చేయాలని వాళ్ళు ఆ నియమ పాలన పెట్టారు కాబట్టి అవి చేస్తూ ఆధ్యాత్మికంగా మన జీవితాన్ని గడిపితే ఈ బద్ధజీవులు ముక్త జీవులు అయ్యేందుకు సులభం అవుతుంది అనమాట. కాబట్టి శిలా ప్రభుపాదుల వారు ఇక్కడ మన పరపోట్లు ఏం చెప్తున్నారంటే, విష్ణు పురాణాలు ఏం చెప్పారు అంటే, భగవంతుడి కోసం ఎవరన్నా యజ్ఞ నిర్వహణ చేస్తే దాని ద్వారా క్రమంగా, ఇదేంటి స్విచ్ చేయగానే లైట్ వేసినట్టు కాదు, క్రమంగా భౌతికత్వం నుంచి మనం ముక్తి పొందేందుకు మనకు ఇదొక సాధనము యజ్ఞ నిర్వహణం అని చెప్పారన్నమాట. అది ఇక్కడ విష్ణు పురాణంలో చెప్పినట్టుగా చెప్పారు. అంటే ఏంటంటే ఒక జీవికి ధ్యేయం ఏంటంటే భగవంతుడైనటువంటి విష్ణువుకు ప్రీతి కలిగించడం. సో అటువంటి ప్రీతిని కలిగించేందుకు అన్నిట్లో సులభమైన మార్గము యజ్ఞం. కానీ ఈ యజ్ఞం ఏంటి అంటే యజ్ఞ ముఖ్యోద్దేశం భగవంతుడికి ప్రియం కలిగించడం. కొందరు భగవంతుడిని నిరంతరం ధ్యానిస్తూ ఆయన్ని సేవిస్తూ వాళ్ళ యొక్క కార్యాలకు కర్మలకు విందుగా విష్ణువు వారు కృష్ణుని చేసుకుంటూ ఎవరైతే వాళ్ళ స్వామిని భక్తి మార్గంలో సేవిస్తూ ఆయనకు నైవేద్యాలు పెడతారో అది కూడా యజ్ఞము, మహాయజ్ఞము గొప్పది అని చెప్పారు. అంటే ఈ కలియుగంలో మనందరం వాళ్ళలాగా మంత్రయుక్తంగా మనం యజ్ఞం చేయలేకపోతున్నా విష్ణువును మనం ప్రీతి పొందించేందుకు మనం చేయగలిగేది ఏదంటే భగవంతుని యొక్క సేవన, ఆయన నైవేద్యము, ఎప్పుడు భగవంతుని ధ్యానించడం అన్నమాట. అటువంటి వ్యక్తి అందరిలో ఉత్తమమైన యజ్ఞ నిర్వాహకుడు అని శిలా ప్రభుపాదుల వారు చెప్తున్నారు. ఈ కలియుగంలో మనం భగవంతుణ్ణి ప్రీతి పొందించాలి అంటే ఈ యుగ ధర్మమైనటువంటి సంకీర్తన యజ్ఞాన్ని మనం చేస్తే చాలు. శ్రీమద్ భాగవతంలో 2-3 శ్లోకాలు వీటి గురించి, అంటే ఈ యొక్క యజ్ఞము సంకీర్తన అనేది కలియుగంలో ఎంత ఇంపార్టెంట్ అనే విషయాన్ని చెప్తారు. ఒకటి ఏంటంటే యజ్ఞై సంకీర్తన ప్రాయ అని మనకు పరపోట్లు చెప్పారు. అది 11వ అధ్యాయంలో 11వ స్కందంలో 5వ అధ్యాయంలో 32వ శ్లోక. దాంట్లో కృష్ణవర్ణం త్రిషావర్ణం అని వస్తుంది. అందులో యజ్ఞై సంకీర్తన ప్రాయహి అని వస్తుంది. 1 సెకండ్ నేను ఆ శ్లోకం చెప్తాను మీకు. అది చాలా, అంటే మన వాళ్ళు ఆఫెన్ కోటెడ్ శ్లోకాస్ లో కూడా అది చెప్తారనమాట. ఎందుకు అంటే సంకీర్తన అనేది ఎంత ఇంపార్టెంటో అది చెప్పేందుకు చెప్తారు. కృష్ణవర్ణం త్రిషా కృష్ణం సాంగోపాంగాస పార్షదం యజ్ఞై సంకీర్తన ప్రాయై యజంతి సుమేధసః. అంటే ఈ కలియుగం లోపల ఎవరైతే సుమేధసులు అంటే తెలివైన వాళ్ళు ఏం చేస్తారు అంటే ఈ సంకీర్తన కాంగ్రిగేషనల్ చాంటింగ్ చేసి భగవంతుణ్ణి నిత్యము ఆయన యొక్క నామస్మరణతోటి ఆయన్ని పూజిస్తారనమాట అని చెప్పేసి ఇక్కడ ఈ కృష్ణవర్ణం త్రిషావర్ణం అనేది చైతన్య మహాప్రభుని ఉద్దేశించి చెప్పబడ్డ శ్లోకం. తర్వాత అదే అధ్యాయంలో 11వ
ఆ స్కందంలో 5వ అధ్యాయంలో 36వ శ్లోకం కూడా మళ్ళా ఈ యొక్క సంకీర్తన గురించి చెప్తుంది. కలిం సంభాజయంతి ఆర్య గుణజ్ఞాః సారభాగినః ఎత్ర సంకీర్తనేనైవ సర్వస్వార్థో అపి లభ్యతే. దీంట్లో ఏంటి అంటే ఎవరైతే జ్ఞానపరంగా ముందుకు వెళ్తారో వాళ్ళు ఈ కలియుగంలో మనకు దొరికినటువంటి అవకాశాన్ని వాళ్ళు హర్షిస్తారనమాట. ఎందుకంటే ఈ కలియుగంలో ఎన్ని లోపాలు ఉన్నప్పటికీ కూడా ఈ మన జీవిత ధ్యేయాన్ని చాలా సులభంగా సంకీర్తన ద్వారా మనము సాధించవచ్చు. మిగతా యుగాల్లో వేల కొద్ది సంవత్సరాలు వాడు ధ్యానం చేయాలి, తర్వాత చాలా గ్రాండ్ గా యజ్ఞాలు చేయాలి, తర్వాత ఎంతో గొప్పగా అర్చనలు చేయాలి. కానీ సంకీర్తన ఈ కలియుగంలో మనకున్న పెద్ద అడ్వాంటేజ్ ఏంటి అంటే భగవంతుని ప్రీతిని మనం చాలా సులభంగా ఈ సంకీర్తన యజ్ఞం ద్వారా మనము పొందవచ్చు. అదే రకంగా 12వ స్కందంలో 3వ అధ్యాయంలో 52వ శ్లోకం అది కూడా చాలా ఇంపార్టెంట్ అన్నమాట. దాంట్లో ఈ యుగ ధర్మాల గురించి చెప్పినప్పుడు కృతే ధ్యాయతో విష్ణు త్రేతాయాం యజతో మఖః ద్వాపరే పరిచర్య కలౌతత్ హరికీర్తనాథ్. ఇది మన యుగ ధర్మం. భగవంతుణ్ణి ప్రీతి పొందించేందుకు ఈ యుగాల్లో చేయాల్సింది మనం కలౌతత్ హరికీర్తనాథ్. లాస్ట్ శ్లోక చెప్పి ఈ సంకీర్తన ఇంపార్టెన్స్ గురించి ఆపేస్తారు. సారీ, ఓవర్ డోస్ అయితే క్షమించండి. కానీ సంకీర్తన గురించి ఎందుకు అంత ఇంపార్టెంట్ అంటే ఈ లాస్ట్ లైన్లలో మన శిలా ప్రభుపాద పర్పోర్ట్ ద్వారా మనకు తెలుస్తుంది భగవంతుడు ఎంత దయతోటి మనకు యజ్ఞాలు చేయలేరు, వీళ్ళకి జ్ఞానాలు లేవు, అందుకని వీళ్ళకి సంకీర్తన యజ్ఞం ద్వారా నన్ను వాళ్ళు ప్రీతి పొందించే మార్గాన్ని నేనే సూచిస్తాను అని చైతన్య మహాప్రభువు వచ్చి ఈ కలియుగంలో నామాన్ని ఇచ్చి ఆ నామాన్ని మళ్ళీ స్వీకరించి ప్రీతి పొందారు. కాబట్టి ఈ సంకీర్తన యజ్ఞానికి అంత ఇంపార్టెన్స్. ఇది 11వ స్కందంలో 5వ అధ్యాయంలో 36 శ్లోకంలో అన్నమాట. కలిం సభా జయంతి చదివేసి అనుకుంటా కదా నేను. సో దీని కలియుగంలో జ్ఞానులందరూ కూడా ఈ యొక్క సంకీర్తన యజ్ఞాన్ని పాటించడం ద్వారా జీవితంలో ఒక పరమావధిని వాళ్ళు పొందగలుగుతారు. కాబట్టి ఈ సంకీర్తన యజ్ఞాన్ని వాళ్ళు ఆమోదిస్తారు. ఇది చెప్పుకుంటూ ఇంతకు మనకు క్షుప్తంగా చెప్పాలి అంటే ఈ యుగంలో ఇది చాలా గొప్ప యుగం. గొప్పది ఏంటి అంటే గొప్ప యజ్ఞం ఏంటంటే సంకీర్తన యజ్ఞం. మిగతా యజ్ఞాలన్నీ విష్ణు యొక్క ప్రీత్యర్థం నిర్వహించడం జరిగితే ఈ సంకీర్తన యజ్ఞాన్ని ఏంటంటే చైతన్య మహాప్రభును ఆనందం చేసేందుకు, ఆయన ప్రీతి పొందేందుకు మనము అవలంబించాల్సి వస్తుంది అనమాట. ఈ సంకీర్తన యజ్ఞం ద్వారా మనకు భగవంతుడు చైతన్య మహాప్రభు ఇద్దరు వేరు కాదు అన్న విషయం మనకు అర్థమవుతుంది. శిలా ప్రభుపాద వారు లాస్ట్ లో చాలా చక్కగా చెప్పారు. ఈ 2 లైన్స్ ఎంత బాగున్నాయంటే దక్ష యజ్ఞంలో ఎట్లయితే సాక్షాత్ భగవంతుడు అక్కడ ప్రత్యక్షమయ్యారు కదా, ప్రకటితమయ్యారు, అందరికి దర్శనమిచ్చారు. అదే రకంగా ఈ కలియుగంలో యుగ ధర్మమైనటువంటి సంకీర్తన యజ్ఞాన్ని స్వీకరించేందుకు చైతన్య మహాప్రభు కలియుగంలో అవతరించారు. ఆయన అవతరించారు, ఈ యజ్ఞాన్ని మనకు పరిచయం చేశారు. మనం చేసే ఈ యజ్ఞాన్ని స్వీకరించేందుకు కూడా ఆయన మనకు అందుబాటులో ఉన్నారు అనమాట కలియుగంలో. సో అది ఈ యొక్క అగ్నిదేవత ప్రేయర్స్ మీద శిలా ప్రభుపాద వారు ఇచ్చిన మంచి ఎక్స్ప్లెనేషన్ అనమాట. మనం యజ్ఞాలు వాళ్ళలాగా చేయలేము, కానీ యజ్ఞంలో ఈ యజ్ఞ హవిస్సులు తీసుకోవడము, యజ్ఞంలో ప్రజ్వరిల్లే శక్తి భగవంతుని యొక్క కృప వల్లే తనకు దొరికిందని అక్కడ ఆయన కృతజ్ఞత తెలుపుకుంటున్నారు. తర్వాత దేవతలు ఏం చెప్తున్నారు అంటే పురా కల్పాపాయే స్వకృతం ఉదరీకృత్య వికృతం త్వమేవాచస్తస్మిన్ శైల ఉరగేంద్రాదిశయనే పుమాన్ శేషే సిద్ధై హృది విమృషితాత్మపదవిః స ఏవాత్యాక్ష్ణోర్యః పదిచరసి వృత్యానవసినః. హరే కృష్ణ. ఉన్నారా పద్మజ? హరే కృష్ణ. ఇంకెవరికైనా ఛాన్సేనా? 1 సెకండ్ సన్యాసం హరే మాతాజీ. కృష్ణ మాతాజీ.
మాతాజీ వన్ పద్మజ సెకండ్. మాతాజీది మ్యూట్ లో ఉంది మాతాజీ, అన్మ్యూట్ అవ్వట్లేదంట. ఓకే ఓకే. సునీత మాతాజీ చదువుతారా? కొత్త వాళ్ళకి ఛాన్స్ ఇద్దామని, ఇప్పుడు రోజు చదవని వాడికి ఇద్దామని. మాతాజీ ఆన్ చేసుకోలేదు. రసరాణి చదువు తల్లి, నువ్వు ఎప్పుడు చదువు శ్లోకాలు? హరే కృష్ణ. ఉన్నా మాతాజీ, ఉన్నా. ఉన్నావు చదువు. ఉన్నావు తెలుసు, అది ఆన్ చదువు. చేసుకోవడం మొబైల్లో కదా, టైం పడుతుంది. ఆ, ఓకే. దేవావూచుః పురా కల్పాపాయే స్వకృతం ముదీరకృత్య వికృతం త్వమేవ వాద్యాస్తస్మిన్ సలిల ఉరేగాంధ్రి దిశయనే పుమాంశేషే సిద్ధైర్హృది విమృశితాధ్యాత్మ పదవిః స ఏవాద్యాక్ష్ణోర్యః పదిచరసి భృత్యానవసినః. హరే కృష్ణ. దేవతలు పలికిరి, హే ప్రభు, పూర్వం ఒక్కమారు ప్రళయము సంభవించినప్పుడు జగత్ యొక్క వివిధ శక్తులను నీవే సంరక్షించితివి. ఆ సమయమున ఊర్ధ్వలోకమునకు చెందిన సనకాది సిద్ధి పురుషులు నిన్ను జ్ఞాన మార్గమును ధ్యానించిరి. ఆది పురుషుడివైన నీవు ప్రళయజలములందు శేషసైనుడివై ఎందువు. అట్టి నీవు ఈనాడు నీ సేవకులమగు మాకు దర్శనమొసిగితివి. కృపతో మాకు రక్షణ నొసుకుము. హరే కృష్ణ. ఇక్కడ వీళ్ళు దేవతలు ఆయన ఏమంటున్నారంటే, మేము నీ సేవకులము, నువ్వు మాకెంతో దయతో నీ దర్శనాన్ని ఇచ్చావు అంటే దీన్ని బట్టి మనకి ఏం తెలుస్తుందంటే దేవతలకు కూడా భగవంతుని యొక్క దర్శనం అంత సులభంగా లభించదు. అది అది కాక భాషల శిల ప్రభుపాదుల వారు మళ్ళా మనకు మెన్షన్ చేస్తుందంటే, వీళ్ళు ఇక్కడ ఆ ప్రళయం గురించి మాట్లాడారు కదా. పూర్వం ఒకసారి ప్రళయం అన్నారు. అదేంటి అంటే పాక్షిక ప్రళయం. అది బ్రహ్మదేవుడు నిద్రించినప్పుడు ప్రళయం అవుతుంది, మళ్ళా లేవగానే మళ్ళా దాని యొక్క సృష్టి జరుగుతుందని మనం ఇదివరకు ప్రళయాల్లో ఉన్న వెరైటీస్ నేర్చుకున్నాము. దాని గురించి చెప్తున్నారు. ఆ పాక్షిక ప్రళయం ఏంటంటే సమస్తము అది నశించదన్నమాట. ఈ ఉన్నత లోకాలు ఏవి కూడా ప్రళయం యొక్క ఎఫెక్ట్ కు గురి కావు. అందుకని అక్కడ సనకాది దేవతలు సిద్ధ పురుషులు సనకాది సిద్ధ పురుషులంతా ఆయన జ్ఞాన మార్గంలో ధ్యానించారు. అంటే వాళ్ళు ఎప్పుడు జ్ఞాన మార్గంలోనే ధ్యానిస్తారు కాబట్టి అదే రకంగా ఆయన్ని ఆ ప్రళయ సమయంలో ఎవరైతే ఆదిశేషుపై శయనించారో శేషశాయో ఆయన్ని వాళ్ళు ధ్యానించారు అని చెప్తున్నారు అనమాట. ఆ సమయంలో ఈ దేవతలకు ఆయన దర్శనం కలగదు. ఎందుకు అంటే ప్రళయం సమయంలో అందరూ భగవంతుని యొక్క శరీరంలోకి వెళ్ళిపోతారు కాబట్టి దేవతలకు దర్శించుకునే అవకాశం రాదు. కానీ ఈ రోజు మటుకు వీళ్ళు అంత భగవంతుని ఈ సభాముఖంలో అష్టభుజాలతో అనేక దివ్య ఆయుధాలతో చూడగలిగారు. అందుకని ఈ రకంగా మాకు దర్శనం ఇచ్చావు నువ్వు, కాబట్టి నువ్వు మా మీద కృప చూపి మమ్మల్ని ఎప్పుడు రక్షించమని వాళ్ళు అడిగారు. అంటే ఆ పూర్తి సేవకా భావంతో వాళ్ళు భగవంతుని ప్రార్థిస్తారనమాట అని చెప్పి, అంటే భగవంతుని యొక్క ఔన్నత్యాన్ని కూడా చెప్పారు. ఈ ప్రళయం సమయంలో అన్ని శక్తుల్ని నీవే సంరక్షించావు అది కూడా చెప్తాను. అంటే ఈ సృష్టిని ఏదైతే ఈ జగత్తు సృష్టించాలంటే ఏ ఏ శక్తులు అవసరమో అవన్నీ కూడా మళ్ళీ భగవంతుని యొక్క గర్భంలోకే వెళ్ళిపోతాయి. తర్వాత మళ్ళీ ఎప్పుడు సృష్టి ప్రారంభమవుతుందో అప్పుడు భగవంతుని యొక్క వివిధ శక్తుల వల్ల అన్ని మళ్ళా ప్రకటితం అవుతాయి అన్నమాట. అందుకని మనకు భగవంతుడు మొదటి సృష్టికర్త, ప్రైమరీ క్రియేటర్. తర్వాత బ్రహ్మదేవుడు ఏంటి, అతను సెకండరీ క్రియేటర్ అంటారు మనం. దాన్ని ప్రాకృతిక, తర్వాత ఇంకోటి ఏంటి దసరాని మాతజది సృష్టి, ఇది ప్రాకృతిక సెకండరీ బ్రహ్మదేవుడి వల్ల జరిగేది. కానీ నిజ సృష్టి ముందు జరిగింది భగవంతుడితో అన్నమాట. ఆ విషయాన్ని ఇక్కడ చెప్పుకుంటూ ప్రతీది భగవంతుడి యొక్క అధీనంలోనే ఉంటుంది కాబట్టి
ఈవెన్ దేవతలు ఎవరైతే భగవంతుడి కృపతోటి ప్రకటితమయ్యారో వాళ్ళు కూడా భగవంతుడి మీదనే ఆధారపడి ఉంటారు, కానీ వాళ్ళు స్వతంత్రులు కారు. ఈ భౌతిక ప్రపంచంలో ప్రతిది కూడా భగవంతుడిపైనే ఆధారపడి ఉంటుంది. అది మనకు మళ్ళా భాగవతంలో, చతుశ్లోకి భాగవతంలో కూడా భగవంతుడు చెప్తారు, భగవంతుడితో సంబంధం లేనిది ఏదైనా అది మాయే. ఏదైనా ఒక వస్తువుకి అస్తిత్వం ఉంది అంటే అది భగవంతుడితో సంబంధం ఉంటేనే అనమాట. సో ప్రతీది కూడా భగవంతుడి మీదే ఆధారపడి ఉంటుంది అని చెప్పి, వీళ్ళకు ఆ స్వతంత్రత లేదు కాబట్టి ఎవరైతే అజ్ఞానంతో వాళ్ళు ఆ దేవతలకు తమ కోరికలు తీర్చే శక్తి ఉంటుందని కనుక వాళ్ళను ఆశ్రయిస్తారో వాళ్ళని ఏమన్నారు అంటే ఆ మందబుద్ధులు అన్నారు. అది మనకు భగవద్గీత 7వ అధ్యాయంలో 23వ శ్లోకంలో వస్తుంది. అంతవత్తు ఫలం తేషాం తద్భవతి అల్పమేధసాం దేవాన్ దేవయజో యాంతి మద్భక్తా యాంతి మామపి. అల్పబుద్ధులు దేవతల్ని పూజిద్దరు, కానీ వారు ఒసగటి ఫలములు అల్పములు మరియు తాత్కాలికములు. అంతే కదా, వాళ్ళు ఇప్పుడు ఉంటారు, మళ్ళీ నెక్స్ట్ మన పాక్షిక ప్రళయం రాగానే మళ్ళా అంత చదువుకొని మళ్ళీ అన్ని భగవంతుని బుద్ధిలోకే వెళ్ళిపోవాలి. దేవతల్ని పూజించేవారు దేవతాలోకం చేస్తే నా భక్తులు అంటే భగవంతుని భక్తులు మటుకు అంతంలో భగవంతుని యొక్క ధామం, అది పరంధామం, దాన్ని మించింది ఇంకేం ఉన్నతమైనది ఏది లేదు. ఆ ధామాన్ని వాళ్ళు చేరుకుంటారు అని స్వామి స్వయంగా ఆయన 7వ అధ్యాయంలో చెప్పారనమాట. కాబట్టి మనం ఈ అన్య దేవత అర్చన చేసేటప్పుడు ఎవరు వీళ్ళకంటే శక్తివంతుడు అన్న విషయాన్ని మనం ఒక్కసారి ఆలోచించాల్సి ఉంటుంది అనమాట. అందుకని ఎవరి దగ్గరకో తమ కోరికలు తీరాలి అని వెళ్లే బదులు ఆ స్వామిని విష్ణువుని ఆశ్రయించడం అన్నిట్లో ఉత్తమం. అందుకని ఇక్కడ వీళ్ళ అల్పబుద్ధులు, ఎవరైతే విష్ణువుని కాక అన్య దేవతలను ఆశ్రయిస్తారో వాళ్ళు అల్పబుద్ధులు అని చెప్పడం జరిగింది. కానీ సామాన్యంగా భక్తులు ఏంటంటే వాళ్ళు వేరే కోరికల మీద వాళ్లకు ఎక్కువ కోరిక ఉండదు వాళ్ళకు. వేరే అంటే ఈ పూజ చేస్తే నేను దీన్ని పొందాలి, నేను ఆ పని చేస్తే దాని ఫలితం నాకు ఇలా రావాలి అన్న ఆలోచన విధానం భక్తులకు ఉండదు. కాబట్టి ఇక్కడ శ్రీల ప్రభుపాద ఏమన్నారంటే భక్తులు కామ్యకర్మలు కానీ, యజ్ఞ నిర్వహణ కానీ, జ్ఞానపథము కానీ, ఈ 3 అంటే మనం కర్మయోగము, జ్ఞానయోగము, ధ్యానయోగము, ఇవేవి కూడా వాళ్ళు ఎక్కువ ఇంపార్టెన్స్ ఇయ్యరు. వాళ్ళు దేనికి ఇంపార్టెన్స్ ఇస్తారు అంటే భక్తితో, ప్రేమతో, శ్రద్ధతో భగవంతుడిని ఆరాధించడము, ఆయన సేవించడమే వారికి ఎక్కువ ఆసక్తి కలిగి ఉంటుందన్నమాట. అది కూడా ఎట్లా అంటే నేను పాలకుణ్ణి కాదు, నేను సేవకుని అన్న భావనతో, సేవా భావంతోనే ఈ భగవత్ కార్యక్రమాలు వాళ్ళు నెరవేరుస్తారు. అందుకని భగవంతుడు కూడా వాళ్ళను అదే రకంగా రెసిప్రొకేషన్ అన్నట్టు, మన యద్భావం తద్భవతి, మనం ఏ భావనతో ఆయన్ని ఆశ్రయిస్తామో దానికి తగ్గట్టే ఆయన మన మీద కరుణ చూపిస్తారు. అందుకని భగవంతుడు వాళ్లకు ప్రత్యక్ష రక్షణ ఇస్తారు. ఇది తెలుసు కాబట్టే వీళ్ళు ఏమన్నారంటే కృపతో మాకు రక్షణ అని దేవతలు అన్నారు. ఇక్కడ శిలా ప్రభుపాద వారు మనకు చక్కటి ఉదాహరణ మనకు 18th చాప్టర్లో చెప్తారు కదా, సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ, కేవలం నన్నే శరణు వేయము, అహం త్వాం సర్వ పాపేభ్యో మోక్షయిష్యామి మా శుచ, సమస్త పాపముల నుంచి నీకు రక్షణ వసగదని పలికారు. కాబట్టి ఏంటంటే అసలు ఈ పాపాలు ఎందుకు చేస్తామనే దాన్ని కూడా శిల ప్రభుపాదుల వారు మనకు సూచించారు. దీంట్లో మనం చెయ్యాలి అనుకో, కానీ మన వల్ల కొన్ని పాపాలు తెలుసో తెలియక జరిగిపోతాయి. అది ఎందుకు జరుగుతాము అంటే ఇది మన ప్రాబ్లం కాదు, ఈ భౌతిక సృష్టి యొక్క రచనా విధానం బట్టి ఏంటంటే మనకు తెలియకుండానే మనము తప్పులు తప్పు చేసేటట్టుగా ఈ భౌతిక ప్రపంచం దాన్ని మ్యానుఫ్యాక్చరింగ్ డిఫెక్ట్ అనమాట. కొన్ని మిషన్స్ మనం ఎంత చేద్దాం అనుకున్నా కొనుక్కొస్తాం, తర్వాత పనిచేయవు, అవి మ్యానుఫ్యాక్చర్ డిఫెక్ట్. అట్లే ఈ భౌతిక ప్రపంచం కూడా మనం చేయొద్దు అనుకున్నా మనం పాపవర్తన చేసేటట్టుగా సృష్టించబడుతుంది అనమాట. కానీ దాని నుంచి మనం బయటపడాలి అంటే భగవంతునికి మన జీవితాన్ని అంకితం చేయాలి. లేకపోతే మనం తప్పులు చేయడం, ఆ తప్పులు చేసిన కర్మాలకు ఫలాన్ని మనం అనుభవించడం, అది ఈ జన్మలో
కొన్నిసార్లు క్యారీ ఫార్వర్డే మళ్ళీ నెక్స్ట్ జన్మలో కూడా మనల్ని వెంటాడుతుంటాయి. కానీ ఎవరైతే కృష్ణుని శరణు తీసుకుంటారో, ఆయన్ని సేవిస్తూ తన జీవితాన్ని గడుపుతారో, వాళ్ళకి ఏంటంటే భగవంతుడు పూర్తి రక్షణ కల్పిస్తారు. వాళ్ళకి ఇక పాపాల గురించి కానీ, భయాల గురించి కానీ, పుణ్యాల గురించి కానీ దేనికి కూడా వాళ్ళకు ఆలోచన ఉండదు. కాబట్టి వాళ్ళు ఏంటంటే తెలిసి తెలియక చేసే తప్పులు చెయ్యరు. దానికి వాళ్ళకి భగవంతుడి రక్షణ ఉంటుంది. ఆ విషయం తెలుసుకొని ఇక్కడ దేవతలు మాకు కృపతో రక్షణ కోసుకోమని అడుగుతారు. ఎందుకంటే వాళ్ళు నిన్ను మా స్వామిగా, మేము నీ సేవకులుగా మేము తెలుసుకున్నాము, నువ్వు మమ్మల్ని కాపాడు, నీ దయ మా మీద చూపించని అడుగుతారు. 43వ శ్లోకంలో గంధర్వులు ఏమంటున్నారంటే, ఆశాం శాస్తే దేవ మరిత్యాదయేతే బ్రహ్మేంద్రాత్యా దేవగణ రుద్ర పురోగాః క్రీడా భాండం విశ్వమిదం యస్య విభూమన్ తస్మై నిత్యం నాథ నమస్తే కరవామ. సన్యాస మాత చదవండి అమ్మా. హరే హరే కృష్ణ. కృష్ణ మాతాజీ, ప్రణామాలు. చదవండి. ప్రణామం. చదవండి. గంధర్వావుచుః హంసాం శాస్తే దేవ మరీచ్యాదయేతే బ్రహ్మేంద్రాద్యా దేవగణా రుద్ర పురోగాః క్రీడాభాండం విశ్వమిదం యస్య విభూమన్ తస్మై నిత్యం నాథ నమస్తే కరవామా. గంధర్వులు ఇట్లు పలికిరి, ఓ దేవ, శివుడు, బ్రహ్మ, ఇంద్రుడు, మరీచాది మహర్షులతో పాటు సమస్త దేవతలు నీ దేహం యొక్క అంశాంశములే. పరమ శక్తిమంతుడవగు నీకు విశ్వము ఒక క్రీడ వంటిది. మేము సదా నిన్ను దేవదేవునిగా ఎరిగి ఉన్నాము. అట్టి నీకు మా వందనములు. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. థ్యాంక్స్. సో ఇక్కడ గంధర్వులు ఏం చెప్తున్నారంటే, అందరూ ఇక్కడ ఉన్న ప్రస్తుతమైన ప్రతి ఒక్కళ్ళు కూడా నీ యొక్క దేహం నుంచి ఉద్భవించిన వాళ్ళే. అంశములు, అంశ యొక్క అంశాలు. ఇక్కడ అంశ ఎవరు? విష్ణువు. భగవంతుడు ఇక్కడ వాళ్ళు ఎవరిని అంటున్నారంటే శ్రీకృష్ణ భగవాన్ ఉద్దేశించి అంటున్నారు అనమాట. నీ యొక్క అంశాలే ఇక్కడ ఉన్న సమస్త దేవతలు, మహర్షులు, ప్రతి ఒక్కళ్ళు కూడా అని చెప్పి ఈ యొక్క భగవంతుడికి విశ్వంలో జరిగే ఈ వివిధ చర్యలు ఒక ఆటలాగా ఉంటాయి, క్రీడాస్థలి అన్నమాట. ఒక మైదానంలో కనుక పిల్లలు ఎట్లా బాల్తో ఆడుకుంటుంటారో అదే రకంగా భగవంతుడు ఈ భౌతిక విశ్వంలో ఒక క్రీడలాగా వాటిని సృజిస్తారు, వాటిని పోషిస్తారు, మళ్ళీ వాటిని లయం చేసుకుంటారు. కాబట్టి ఇక్కడ వీళ్ళు ఏమంటున్నారంటే, గంధర్వులు మేము సదా నిన్ను దేవదేవునిగా ఎరిగి ఉన్నాము, మేమెప్పుడు కూడా నీ యొక్క స్థానం గురించి మాకు ఎటువంటి అపోహలు లేవు అని చెప్తూ నీకు మా వందనాలు, నువ్వు దేవాది దేవుడు అని చెప్తున్నారు అన్నమాట. భాషలో శిల ప్రభుపాదుల వారు ఏం చెప్పారంటే, మనకు ఫస్ట్ ఈశ్వర పరమకృష్ణ సచ్చిదానంద విగ్రహ బ్రహ్మ సంహితలో భగవంతుని యొక్క స్థానం గురించి చాలా చక్కగా చెప్పబడింది అనమాట. అయితే ఈయన యొక్క స్థానంలో, ఈయన యొక్క అధీనంలో అనేక మంది పాలకులు, ఇంద్రుడు, చంద్రుడు మొదలైన వాళ్ళు, ఊర్ధ్వలోకాలు, అధోలోకాలు ఎంతో మంది ఉన్నారనమాట. వీళ్ళలో ఎవరికైనా వాళ్ళు నేను ఇండిపెండెంట్, నేను భగవానుణ్ణి అనే భావన రావచ్చు, కానీ అది ఒక మిథ్యా. నిజానికి వాస్తవానికి ఆయన ఒక్కడే భగవంతుడు, ఒక్కడే బాస్, ఆయన యొక్క ప్రభువు. కాబట్టి ఇక్కడ ఏం చెప్తున్నారు అంటే, మిగతా భావనలు నేను శక్తిమంతుడిని, నేను ప్రభువుని అనే భావన అది అహంకారంతో కూడుకున్నది. అంటే జ్ఞానంతో ఉన్నవాడు నేను ప్రభువునన్న ఆలోచన ఎప్పుడు వాళ్ళకి రాదు. వీళ్ళలో అహంకారం ఉంది కాబట్టి నేను పాలకుని భావించవచ్చు అని చెప్పి, అసలు విష్ణువు భగవంతుడు అది మనందరికీ తెలుసు. కానీ విష్ణువు కంటే కూడా కృష్ణుడు అధికుడు అని చెప్తున్నాడు. అక్కడ ఇంకొక అధికుడు ఉన్నాడు, అని ఎవరయ్యా అంటే కృష్ణుడు. మనకు తెలుసు కృష్ణ ఈ పురుషావతారాలుగా ఆయన విభజించబడారు అని, ఆయన్ని విస్తరణ చెందారు. కాబట్టి విష్ణువు కృష్ణుని యొక్క ప్రధాన అంశ అవడం దానికి కారణం. అంటే విష్ణువు కృష్ణుని యొక్క అంశ. ఇది ఈ శ్లోకంలో అంశాంశ అన్న పదాన్ని సూచితమవుతుంది. భగవంతుని అంశలు
వాటి నుంచి మళ్ళీ అంశాలుగా విస్తరించాను. అంతే కదా. ఆమ్, మహావిష్ణువు, గర్భోదకశాయ విష్ణు, క్షీరోదకశాయ విష్ణు, మళ్ళా వాటి నుంచి మళ్ళా అనేక విస్తరణలు జరుగుతాయి. కాబట్టి ఈ శ్లో ఈ యొక్క స్టేట్మెంట్ అంటే భగవంతుడి నుంచి భగవంతుని అంశాల నుంచి అంశాలు ఏ రకంగా విస్తరిస్తాయో అవి మనకు సూచించేందుకు చైతన్య చరితామృతంలో కూడా సపోర్ట్ చేసేందుకు ఎన్నో ఆ, వర్ణనలు ఉన్నాయి అనే విషయాన్ని శిలా ప్రభుపాద చెప్తూ, మనం 2వ అధ్యాయంలో చదువుకుంటే అనేక రూపాలు భగవంతుని అవతారాలు ఉన్నాయి. ఆ, కొన్ని ఆయన యొక్క అంశ రూపాలు, కొన్ని స్వాంశ రూపాలు, కొన్ని పాక్షిక రూపాలు, ఈ రకంగా ఉన్నాయి కదా. తర్వాత ఇటువంటి అవతారాల్లో మనం అంటే జీవాలు ఏంటంటే విభిన్న అంశములు. ఇక వీళ్ళందరూ అందరూ భగవంతుడి నుంచి వచ్చినప్పటికీ మన స్థాయి వేరు. బ్రహ్మ, ఇంద్రుడు మొదలైన దేవతలు వాళ్ళు స్థాయి వేరు. వాళ్ళు ఊర్ధ్వలోకాలకు చెందిన వాళ్ళు. ఎందుకంటే వాళ్ళు చేసిన పుణ్యకార్యాలు, తపస్సులు, వీటన్నిటి మూలంగా వాళ్లకు ఆ స్థానాలు అవార్డ్ చేయబడ్డాయి, బహుకరించబడ్డాయి. కాబట్టి వాళ్ళైనా సరే, విష్ణు రూపాలైనా సరే, మనమైనా సరే, అందరం కూడా భగవంతుని యొక్క సేవకులము. అది వినేందుకు కొంచెం ఆడుగా అనిపించినప్పటికీ కూడా ఎందుకు సేవకులు అన్న పదాన్ని వాడారు అనేది తర్వాత ఎక్స్ప్లెయిన్ చేశారు. వాస్తవంకు కృష్ణ భగవానుడే ఎల్లరికీ ప్రభువే ఉన్నాడు. దాన్ని చైతన్య చరితామృతంలో ఈశ్వరే ఏకలే ఈశ్వర కృష్ణ ఆరసభ అంటే అందరు, మిగతా అందరు కూడా వృత్య భగవంతుని యొక్క సేవకులు అని చెప్పారు. అంటే శిలా ప్రభుపాద చక్కగా అంటే మన సెంటిమెంట్స్ ఎక్కడ బాధపడతాయో అని చక్కగా వివరించి చెప్తున్నారు. దీని భావం ఏంటంటే శ్రీకృష్ణుడు ఒకటే పూర్ణ పురుషోత్తముడు, కంప్లీట్ పూర్ణ పురుషోత్తముడు భగవానుడు. మిగతా అంటే ఈవెన్ విష్ణు తత్వాలు కూడానా అనిపించవచ్చు. కానీ ఈ విష్ణు తత్వాలు ఇక విష్ణు తత్వాలే సేవకులు అంటే ఇక మన సంగతి ఏంటి? మనం చీమల లాంటి వాళ్ళం, దోమల లాంటి వాళ్ళం వాళ్ళ ముందు, దేవతల ముందు చూసుకుంటే. తర్వాత అందరూ ఆయన సేవకులు. ఎందుకు సేవకులు అన్నారు అనే దాన్ని ఇక్కడ మనకి ఎక్స్ప్లెయిన్ చేశారు. రసరాణి మాత చెప్పింది, నేను ఒకసారి చెప్పాను, ఫస్ట్ క్వార్టర్ ప్లేట్స్, సెకండ్ క్వార్టర్ ప్లేట్స్ అని. అంటే భగవంతుడు ఫస్ట్ విస్తరం ఏంటంటే బలరాముడు. ఆయన నుంచి మిగతా అన్ని విస్తరణలు జరుగుతాయి కదా. ఆ బలరాముడు కూడా నేను భగవంతుడితో సమానము అని అనుకోలేదు. భగవంతుడికి సేవకుడుగానే వివిధ రకాలుగా వివిధ సమయాల్లో ఆయన సేవించడం ఆయన డ్యూటీ అనుకున్నారు. ఆయన అవసరం పాన్ పోయినారు, కావాల్సినప్పుడు చెప్పులేరు, ఇంటొచ్చినప్పుడు గుడిగయ్యారు. ఆ రకంగా ఎన్నో రకాలుగా స్వామిని ఆయన సేవిస్తూనే ఉండే. అటువంటి ఆ సాక్షాత్ భగవంతుని విస్తరణే సేవకుడు అనుకుంటే ఇంకా మనలాంటి వాళ్ళు ఏంటి, మనం ఎప్పుడూ ఆయన సేవిస్తూనే ఉండాలి. ఆయనతో మనం సమానం ఎప్పుడూ కామన్నమాట. మనల్ని సృజించింది అంటే మనల్ని సృష్టించిందే భగవంతుడి సేవ కోసం అని చెప్తున్నారు. ఇది మన నిజ స్థితి. ఈశ్వర ఏకలే ఈశ్వర కృష్ణ ఆరసభ వృత్తి అన్నమాట. కాబట్టి ఎప్పుడైనా దేవతలు తమ ఈశ్వరులు అనుకున్నప్పటికీ కూడా వాళ్ళందరిలో ఉన్నతులు కారు. వాళ్ళకి ఇచ్చిన ఆ లిమిటెడ్ శక్తులతో వాళ్ళు మేము ఈశ్వరులు అన్న భావనలోకి వచ్చారు. కానీ వాళ్ళు కూడా భగవంతుని యొక్క సేవకులు అన్న విషయాన్ని చెప్తున్నారు అనమాట. ఇది గంధర్వులు చెప్తున్నారు విషయాన్ని అని చెప్పి, ఈ ఆదిదేవుడు అనేది ఒకటి కృష్ణుడికే చెందింది. అందుకని మనం చదువుకున్న ఈ శ్లోకాన్ని 3వ అధ్యాయం మొదటి స్కంద 3వ అధ్యాయంలో 28వ శ్లోకంలో ఏతేషాంశ కళా పుంసాహ కృష్ణస్తు భగవాన్ స్వయం. అక్కడ ఏం చెప్పారంటే భగవంతుడే ఇన్ని రకాల అవతారాలున్నా కృష్ణుడే ఆదిదేవుడు, ఆయనే భగవంతుడు స్వయం. అంటే ఇది మనకు అందరికి చాలా కాంట్రవర్షియల్ టాపిక్. కృష్ణానా విష్ణు, కృష్ణు నుంచి విష్ణు వచ్చాడా, విష్ణు నుంచి కృష్ణ వచ్చాడా, అది ఎంత అంటే మనం నరాల్లో జీర్ణించకపోయిన డౌట్ అది. కానీ స్పష్టంగా భాగవతం చెప్తుంది ఏంటంటే కృష్ణుడే ఆదిదేవుడు. కాబట్టి ఆయన్ని గనక మనం పూజిస్తే, ఆయన్ని సేవిస్తే మిగతా అందరూ కూడా ఆటోమేటిక్ గా ప్రీతి చెందుతారు. అదే ఇక్కడ మనకు ఉదాహరణ చెప్పారనమాట. ఎట్లయితే వేర్లకు పోస్తే ఆటోమేటిక్ గా
చెట్టు యొక్క అన్ని భాగాలకు నీరు కానీ పోషణ అవుతుందో అదే రకంగా భగవంతుడైనటువంటి శ్రీకృష్ణుని అర్చిస్తే మిగతా అందరిని కూడా అర్చించినట్టే అని చెప్తున్నారు. ఇదేం శ్లోకం మాతాజీ? శాఖలు పత్రాలు పుష్పాలు. హరే కృష్ణ. మనం చాలాసార్లు చదువుకున్నాం అది. యథాతరోన్మూలనిషేచనేన తృప్యంతి యత్స్కందభుజోపశాఖాః ప్రాణోపహారాశ్చ. ఆ బ్రహ్మ భువనాల్లో అక్క మాతాజీ. అది కాదు, కరెక్ట్ చెప్తున్నాడు వాడు. తదైవ ఆ, సర్వాణం అచ్యుతేజ్య. కాదు, నువ్వు కలిపేశావు, మిక్స్ చేసావు. స్టార్టింగ్ కరెక్ట్. నువ్వు మళ్ళా చదువు, మంచి చదువు. యథాతరోన్మూలనిషేచనేన తృప్యంతి థర్డ్. స్కందభుజోపశాఖాః యతేంద్రియాణాం తదైవ సర్వాణం అచ్యుతేజ్య. ఒరే థర్డ్ లైన్ నాకు థర్డ్ లైన్ వినపడలేదు. రాంగ్ రా. ఆ, థర్డ్ లైన్ ఆ. మళ్ళీ ఇంకోసారి. అది ఎక్కడ ఎక్కడ మరి ట్రాన్స్మిషన్ లో ప్రాబ్లము, వాడు చదవడంలో తెలియట్లేదు నాకు. యా యతేంద్రియాణాం తదైవ సర్వాణం అచ్యుతేజ్య. యా ఓకే. సో ఈ రకంగా ఏంటంటే, 1 సెకండ్, నేను బుక్ చూడగానే అదే వచ్చేసింది మళ్ళా. మళ్ళొక్కసారి మన కృష్ణ చైతన్య చక్కగా చదివిన శ్లోకాన్ని మళ్ళొక్కసారి మననం చేసుకుంటూ ఈ శ్లోకాన్ని ఇక్కడ ఆపేద్దాము. యథాతరోర్మూల నిషేచనేన తృప్యంతి తత్స్కంద భుజోపశాఖాః ప్రాణోపహారా చైతేంద్రియాణాం తథైవ సర్వాహరణం అచ్యుతేచ్చ. థ్యాంక్స్ చైతన్య. సో ఎప్పుడైతే మూలానికి నీరు పోసినప్పుడు, చెట్టు యొక్క మూలానికి నీరు పోసినప్పుడు మొత్తం అన్ని శాఖలకు ఏ రకంగా అయితే ఆ నీరు సరఫరా చేస్తుందో, శక్తి ఆహారాన్ని సరఫరా చేస్తుందో, అదే రకంగా భగవంతుడిని ఆరాధించడం ద్వారా మిగతా అందరిని కూడా అర్చించినట్టే అని విషయాన్ని చెప్తూ గంధర్వులు ముగించారనమాట. తర్వాత విద్యాధరులు కేటాయించారు. విద్యాధరులు ఏమంటున్నారంటే, తన్మాయయార్థమవిపత్య కలేవరేస్మిన్ కృత్వా మమాహమితి దుర్మతిరుత్పథై స్వైః క్షిప్తోప్య సద్విషయలాలసద్ ఆత్మమోహం యుష్మత్ కథామృత నిషేవక ఉద్యుదస్యేత్ ఉద్యుదస్యేత్. లాస్ట్ వర్డ్ నాకు కొంచెం కష్టమైంది, టంగ్ ట్విస్టింగ్. యా ఇంకా ఎవరైనా చదవండి. ఇంద్రమాత చదువుతారా? చదవండి. ఉద్యుదస్యే. యా చదవండి ఎవరైనా. 44 కదా మాతాజీ. 44. కృష్ణ మాతాజీ చదవాలా? హరే కృష్ణ. ప్రణామాలు. ఇంద్రమాత చదువుతున్నారమ్మా. థ్యాంక్ యూ. హరే ఇది కృష్ణ. పెద్ద శ్లోకం, బహుశా ఈ రోజు క్లాస్ ఇది అయిపోతుంది. తన్మాయయార్థమవిపద్య కలేవరేస్మిన్ కృత్వా మమాహమితి దుర్మితిరుత్పదైః స్వైః క్షిప్తోప్య సద్విషయలాలసాత్మమోహం యష్కృత్కథామృత యుష్మత్ కథ మాతాజీ, యుష్మత్ కథ. హరే కృష్ణ. యుష్మత్ కథామృత నిషేవక ఉద్బుధస్వేతు. హరే కృష్ణ. యా మీనింగ్ చదవండి. విద్యాధరులు పలికిరి, ఓ దేవా, మానవ జన్మము అత్యున్నత లక్ష్య సాధనకే ఉద్దేశింపబడినను నీ మాయచే మోహితుడైన జీవుడు దేహముతోనూ ప్రకృతితోనూ తాదాత్మ్యము చెందుతున్నాడు. ఆ రీతి మాయా ప్రభావితుడై అతడు భౌతిక భోగము ద్వారా సుఖవంతుడు కాగోరును. ఆ విధముగా అతడు భ్రమితుడై ఎల్లప్పుడూ తాత్కాలికమగు మోహపూరిత సుఖమునకే ఆకర్షితుడయుండును. కాని నీ లీలలు ఎంతటి శక్తివంతములనగా వానిని శ్రవణము చేయువాడు, కీర్తించువాడు శీఘ్రమే మోహదూరుడు కాగలడు. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాత. ప్రణామ్స్. థ్యాంక్ యూ. ఈ శ్లోకంలో ఈ భగవంతుడు వల్ల దొరికినటువంటి ఈ దేహము ఒక పరమార్థం ఏంటి, కానీ మనం దాన్ని
ఏ రకంగా సద్వినియోగం చేసుకోవట్లేదు అనే విషయాన్ని ఇక్కడ విద్యాధర్ చెప్తున్నారనమాట. ఈ శ్లోకంలో ఆత్మమోహం అంటే దేహాత్మ అనేది మోహము. అది మనకు ప్రాబ్లం ఏంటంటే అదనమాట. అంటే ఒక రోగానికి మూల కారణం తెలిస్తే దాని యొక్క ఆ నివారణ కానీ లేకపోతే దాన్ని సరిదిద్దడం కానీ సులభం అవుతుంది. మన ప్రాబ్లం ఏంటంటే నేను దేహాన్ని కాదు, నేను ఆత్మనన్న విషయాన్ని మర్చిపోయి ఈ దేహాత్మ భావనలో ఉండి ఆ మాయతో మోహితమైనం. కాబట్టి మన ప్రాబ్లం ఏంటంటే ఎంజాయ్ చేయాలి అని కోరుకుంటాం. దాని మూలంగా ఏంటంటే భగవంతుడి వైపు మన ధ్యాస మళ్ళదు అని చెప్పి, అటువంటి వాళ్ళని కూడా భగవంతుని యొక్క లీలాశ్రవణం చేస్తే ఏ రకంగా వాళ్ళ జీవితం మారుతుందో ఆ విషయాన్ని ఇక్కడ మనకు విద్యాధరులు సూచిస్తున్నారు అన్నమాట. దుర్లభం మానుష జన్మం అంటే ఈ అన్ని రకాల జీవుల్లో ఉన్నతమైనటువంటి మానవ జాతి. అంత ఇంపార్టెంట్ జాతి. ఈ జీవితాన్ని మనం దేనికి ఉపయోగించాలంటే ఉన్నత లక్ష్యాలు సాధించేందుకు. చెప్తారు కదా, ఆహార నిద్ర భయం అవుతుంది. అన్ని జీవులు చేస్తాయి, కానీ అన్ని జీవులు చేసేది మనం చేస్తున్నా వాళ్ళ నుంచి మనల్ని ప్రత్యేకమైన స్థానంలో పెట్టేది ఏంటంటే మన కాన్షియస్నెస్, మన చేతన. ఆ చేతనాన్ని మనం సరిగ్గా ఉపయోగించుకొని ఈ లైఫ్ ని మనం పరిపూర్ణత్వం చెందించుకునేందుకు మనకి ఏం దోహదపడుతుందంటే ఈ దేహం అన్నమాట. అందుకని మానవ జన్మను అర్థత అని అన్నారట. అంటే ఈ మనుష్య జన్మము నశించేది అయినప్పటికీ కూడా, అది తాత్కాలికమైనప్పటికీ కూడా ఆ ఉన్న ఈ సమయంలో, లిమిటెడ్ సమయంలో మనం దాన్ని సరిగా ఉపయోగించుకుంటే మన జీవితం పరిపూర్ణం చెందుతుంది అన్నమాట. అది భక్త ప్రహ్లాదుడు చెప్పాడు. ఆ చిన్న వయసులో ఆయన చెప్పారు. నాగచంద్రిక మాత చేయదుకు చేస్తున్నారు. ఈ శ్లోకంతో అయిపోతుంది, రేపు మీకు ఛాన్స్ ఇస్తా. హరే కృష్ణ. సో ఆయన ఏం చెప్తున్నారంటే నీచ జీవజాతుల నుంచి ఉన్నత స్థాయి పరిమాణం చెందడంలో మానవ జన్మ ఒక వరదానం మనందరికీ. ఈ జన్మ అందుకే ఈ మానవ జన్మ అంటే మనకిచ్చిన ఒక అవకాశం. ఈ జీవన్మరణ వలయాల నుంచి బయటపడేందుకు అత్యంత దయతో భగవంతుడు ఇచ్చిన అవకాశం ఏంటంటే ఈ మానవ జన్మ. ఆ మానవ జన్మ ఆ కాన్షియస్నెస్. కానీ ప్రాబ్లం ఏంటి అంటే భగవంతుడు ఆయన చెప్పారు కదా, ఒకటి న్యూన్య శక్తి ఈ భౌతిక ప్రకృతి, తర్వాత అపర శక్తి భగవంతుడు, మధ్యలో అనేది మన తటస్థ శక్తులు. మనం భగవంతుడి వైపు మన ఆకర్షణ ఏంటి అంటే ఈ ప్రకృతి మీద ఈ భౌతిక ప్రపంచం మీద మనకు ఎక్కువ ఆకర్షణ ఉంటుంది అనమాట. దాంతో ఏమవుతుందంటే అరే ఈ జీవితం కొంతది, దీన్ని మనం సద్వినియోగం చేసుకోవాలనే విషయాన్ని మర్చిపోయి తాత్కాలికమైన భౌతిక సుఖాల మీదనే మనకు ఎక్కువ ఆకర్షణ ఉంటుంది. ఎప్పుడైతే అటువంటి ఆకర్షణలో పడతామో మన ధ్యేయం మనం మర్చిపోతాం. ఇప్పుడు అంతే కదండి, బాగా చదువుకునే పిల్లగాడికి వాడికి మొబైల్ ఇచ్చామనుకోండి, ఆ మొబైల్ చూస్తూ వాడు ముందే పర్పస్ లో కొనిస్తాం. టీచర్స్ వాళ్ళు నోట్స్ పంపిస్తుంటారు, ఎగ్జామ్ పేపర్స్ పంపిస్తుంటారు, వాడికి మొబైల్ అవసరం, వాడికి ల్యాప్టాప్ అవసరం అని పాపం పేరెంట్స్ ఎంతో కష్టపడి వాడికి ఇష్టం ఉన్నా లేకున్నా మనసులో పిల్లవాడు పాడైపోతాడు, వాడి టైం వేస్ట్ చేసుకుంటాడు, భయం ఉన్నా తప్పకుండా కొనిస్తారు. మరి నిజంగానే కొన్ని రోజులు ముఖ్యంగా కోవిడ్ టైంలో జరిగింది ఇది. చదువుకు వాడుకున్న క్రమక్రమంగా ఏంటి అంటే వాటిని వేరు కార్టూన్స్ చూడడము, చాటింగ్, ఈ రకంగా మొదలయ్యి అసలు ధ్యేయం కాస్త మరుగున పడుతుంది. అంటే ఆకర్షణలు అనేవి ఎలా ఉంటాయంటే ఇదే అనమాట. అదే రకంగా ఒకసారి అలవాటు కొద్దీ మన ఫ్రెండ్స్ కంపెనీ తోటి వెళ్ళి ఎవరు మద్యశాలకు వెళ్తారనుకోండి, కంపెనీ కోసము సొసైటీలో ఒక స్థానం ఉంది చూపించుకునేందుకు, దాని నుంచి బయటపడ్డవాడు అదృష్టవంతుడు. లేకపోతే ఏంటి ఆ ఆకర్షణలకు పూర్తిగా లోనైపోయి ఇల్లు ఒళ్ళు అన్ని గుల్ల చేసుకునేవాళ్ళు కుదరు. ఈ రకంగా ఏంటంటే ఆకర్షణలో ఇది మనకున్న కొంత ఈ అవకాశాన్ని మనం పాడు చేసుకోకూడదని తెలుసుకున్నవాడు ఆకర్షించి బయటికి వచ్చి ఆ దేహాన్ని సరైన విధానంలో ఉపయోగించుకుంటారు. లేకపోతే వాళ్ళు ఏంటంటే పతనులయ్యే అవకాశం ఉంది. కానీ ఎవరైతే ఇట్లాంటి పరిస్థితుల్లో ఉంటారో
వాళ్ళకట ఒక మార్గం ఉందట బయటపడేందుకు, ఈ ఆకర్షణ నుంచి, ఆ పతనావస్థ నుంచి బయటపడేందుకు ఏంటి అవకాశం అంటే నామస్మరణ. ఆ ఏకైక మార్గం శిలా ప్రభుపాద వారు చెప్తుంది. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. ఈ 16 శబ్దాలతో కూడుకున్నటువంటి మహామంత్రం, ఆ పవిత్ర హరినామాన్ని ఉచ్చరిస్తూ అది వింటూ దాంట్లో మనం ఎవరైతే ఇన్వాల్వ్ అవుతారో దానివల్ల ఈ భౌతిక ఆకర్షణ నుంచి బయటపడచ్చు. అన్ని కథలు చెప్తారు అనుకుండొచ్చు, కానీ మనం ఉన్న వర్తమాన ఆచార్యులు, గొప్ప గొప్ప ఆ భక్తుల జీవితాలు మనకు క్లాసిక్ ఎగ్జాంపుల్. ఎంతో మంది పాశ్చాత్య దేశాల్లో అనేక ఆకర్షణలు, వాళ్ళకి భౌతిక భోగాలే కానీ ఆధ్యాత్మిక చింతన అనేది అక్కడ చాలా తక్కువ. మనకు ఉండే మన భారతదేశంలో ఎందుకు జన్మించడం ఎంత గొప్పగా అనుకుంటుంటే మనకున్నది ఆధ్యాత్మిక బలం. అందుకేనట 400-500 సంవత్సరాల కిందనే ఎవరైతే రాయబారులుగా వస్తారు కదా, వాళ్ళు చెప్పింది ఏంటంటే మన దేశానికి ఉండే బలం ఏంటంటే ఆధ్యాత్మిక చింతన. దేశాన్ని బలహీనం చేయాలన్నా, అన్య దేశాలు మనల్ని ఆక్రమించాలన్నా, మనలో ఉండే ఆధ్యాత్మికత కనుక నశింప చేస్తే, బలహీనం చేస్తే మిగతా వాళ్లకు అవకాశం ఉంటుంది. అది చూస్తున్నాం మనం కాలక్రమంలో. ఇప్పుడు ఈ మత మార్పులు ఇవన్నీ ఎందుకు అవుతుందంటే మన విశ్వాసాలు గట్టిగా లేకపోవడం అనమాట. కానీ ఇక్కడ ఇప్పుడు ఆచార్యులందరూ వాళ్ళ పూర్వ ఆశ్రమంలో ఈ భగవన్నామాన్ని స్మరించడము, దాన్ని ధ్యానం చేయడము, ఆ భగవంతుని యొక్క సేవలో వాళ్ళ జీవితాన్ని నియుక్తం చేయడం వల్ల ఇటువంటి మార్పు వాళ్లకు ఏం సులభమైంది అనమాట. అంటే భౌతిక మాయ నుంచి వాళ్ళు బయటపడ్డారు. దానికి ఈ దేహం వాళ్లకు ఉపయోగపడింది. ఇక్కడ యుష్మత్ కథామృత సేవక అని చెప్పారు. ఇది ఈ శ్లోకంలో 4th లైన్లో ఫస్ట్ లైన్ యుష్మత్ కథామృత నిషేవక అనుంది. అంటే ఏంటి అంటే నీ కథామృతం ఆస్వాదించడందు నియుక్తులైన వాళ్ళు. భగవంతుని యొక్క కథామృతం అది మనకి ఎక్కడ లభిస్తుంది? శాకులన కాదు, విశేష గ్రంథాలు 2 మనకు, భగవద్గీత, శ్రీమద్ భాగవతం. దీంట్లో మనకు భగవంతుని యొక్క కథామృతం ఆస్వాదించేందుకు ఛాన్స్ ఉంటుంది. భగవద్గీత అంటే స్వయంగా భగవంతుడు మనకు పలికిన పలుకులు త్రూ అర్జున. భాగవతం అంటే ఏంటి? భగవంతుడి గురించి, భగవంతుడి యొక్క భక్తుల గురించి విశేషంగా చర్చించింది శ్రీమద్ భాగవతం. ఈ 2 కూడా భగవంతుడికి సంబంధించినవి, భగవంతుడితో స్వయంగా చెప్పబడినాయి అన్నమాట. వీటిని మనం ప్రచారం చేయాలి అంటున్నారు. మనం ఎప్పుడైతే వాటిని మనం ప్రచారం చేస్తామో, ఎవరెవరైతే భౌతిక ఆకర్షణలో, మాయలో మాయకు అధీనులై ఉన్నారో, బద్ధజీవులై ఉన్నారు, వాళ్ళు బయటపడడానికి అది ఈజీగా ఉంటుంది. ఈ మోహం అనేది ఏంటి అంటే మన స్థితి మనకు తెలియకుండా మనం ఏంటో తెలుసుకోవాలనే ప్రయత్నం కూడా చేయకపోవడం మోహం. అది మన జ్ఞానాన్ని కప్పేస్తుంది అన్నమాట. మోహాంధకారం మన నిజస్థితిని మనము తెలుసుకోలేకపోతుంది. మెరుపు వంటిది నిర్ణీత కాలం ముగిసినంతనే నశించుకో దేహమునందే అతడు అనురక్తుడే. అంటే ఈ మాయ కారణంగా మనం ఏంటంటే దేహానురక్తులం. ఏంటో దేహానికి ఏంటి గ్యారంటీ లేదు, దానికి ఎక్స్పైరీ టైం ఉంటుంది. అందుకనే మనం ఏమంటారు ఇక్కడ మత్స్యలోకం అంటారు. అంటే పుట్టిన ప్రతి వ్యక్తి మృతి చెందాల్సిందే. మనకు అది ఆ టైం ఎప్పుడు నిర్దేశించబడి ఉంది. మనకు ఒక మందు కొన్నప్పుడు దీనికి మ్యానుఫ్యాక్చరింగ్ డేటు, ఎక్స్పైరీ డేట్ ఇచ్చినట్టే ప్రతి జీవి ఈ భౌతిక ప్రపంచంలో వచ్చినప్పుడు మనం నశించే, ఎప్పుడు కూడా మనం అంతరించాలనేది కూడా ముందే నిర్దేశం చెందింది అనమాట. కానీ ఇక్కడ ఏంటంటే ఈ దేహం వదలంగానే అప్పుడు ఇంకో దేహం మనకు లభిస్తుంది. మన యొక్క కర్మల బట్టి భగవంతుడు మనకు ఆయా దేహాల్ని ఇస్తాడు. కానీ వేరే దేహానికి వచ్చినప్పుడు ఆ యొక్క వాతావరణం అంతా మారిపోతుంది అన్నారు. ఎట్లా అంటే ఒక పిల్లవాడు ఒక స్కూల్ నుంచి ఇంకో స్కూల్కి వెళ్ళేటప్పటికి కొంచెం మారిపోతుంది. ఫ్రెండ్స్ మారిపోతారు, టీచర్స్ మారిపోతారు, స్కూల్ రూల్స్ మారిపోతాయి. ముందు కొంచెం కష్టపడతాడు, తర్వాత ఏంటి ఈ స్కూలే బెస్ట్. ఉదాహరణ మా అమ్మాయి దుబాయ్లో ఉన్నారు, దుబాయ్ బెస్ట్ ప్లేస్ అనేది. తర్వాత కెనడా పోయినాక కెనడా చాలా మంచిగా ఉంది. సరే అక్కడి నుంచి టెక్సాస్కి వెళ్ళింది,
ముందు ముందు విసుక్కునేది, బాధపడేది, ఎక్కడికి వచ్చి పడ్డా, ఇంత వేడిగా ఉంది ఇక్కడ, ఇది అదని. ఇప్పుడు షీఈ్ వెరీ హ్యాపీ. అంటే మనం ఏంటంటే, మనం కొత్త కొత్త ఆవరణలోకి వచ్చినప్పుడు, కొత్త కొత్త ప్రదేశాలకు వచ్చినప్పుడు ముందు కొంచెం అలవాటు పడకపోయినా తర్వాత అదే స్వర్గం అనుకుంటాం. అలవాటు పడిపోతాం, తృప్తి చెందుతాం, ఆనందపడతాం, అదే ఆ స్వర్గం అనుకుంటాం. దాన్నే ఇక్కడ శిలా ప్రభుపాద వారు ఏం చెప్తారంటే, ఆ మాయా ప్రభావమే ఆవరణాత్మక శక్తి. అంటే మనం ఏ ప్రదేశంలో ఉన్నామో దాని యొక్క ఇన్ఫ్లుయెన్స్ అన్నమాట. అది ఎంతగా ఉంటుంది అంటే, ఎటువంటి పరిస్థితిలో ఉన్నా కూడా, అది ఎంత ఘోరంగా ఉన్నా కూడా, అక్కడ నివసించే జీవి చాలా సంతృప్తిగానే, సంతోషంతోనే ఉంటది. ఇది ఆ మాయ యొక్క శక్తి అన్నమాట. కానీ మన ప్రాబ్లం ఏంటంటే, ఆ మాయ శక్తి నుంచి మనం బయటపడాలి. మనకి దొరికిన ఈ దేహము, ఈ జన్మ అనేది దీనికోసం కాదు. మనకిచ్చిన అవకాశాన్ని మనము వదులుకోకుండా ఈ దేహ స్థితి నుంచి, దేహాత్మ స్థితి నుంచి బయటికి రావాలి, నిజస్థితి తెలుసుకోవాలని మనం ఆలోచించాలి. కానీ అది ఎవడైతే అవకాశాన్ని వదిలేసుకున్నారో వాళ్ళంత దురదృష్టవంతులు ఇంకోటి లేరు అని చెప్తున్నారు అనమాట. ఒకవేళ మనం ఈ ఈ మాయ యొక్క ప్రభావం నుంచి, ఈ ఆవరణాత్మక శక్తి యొక్క మాయ నుంచి బయటపడాలి అనుకుంటే ఒక్కటే మార్గం ఏంటంటే, భగవంతుని యొక్క కథ, దివ్య గానామృతాన్ని మనము స్వీకరించేందుకు ఆసక్తి ఉండాలన్నమాట. అందుకని ఇక్కడ ఏం చెప్తున్నారంటే, శ్రీ చైతన్య మహాప్రభు మనందరికీ ఒక ఉపాయం చెప్పారు. యారేదేక తారేక కృష్ణోపదేశ్. అంటే ఎవరు మనం ఉండే స్థానంలో మనం ఉండి భగవంతుడి గురించి, ప్రామాణికులైన వారి గురించి, ప్రామాణికులైన గురువుల ద్వారా వినాలి, శ్రవణం చేయాలి. శ్రవణం చేసినాక ఏం చేయాలి? మనం విన్న విషయాలను వేరే వాళ్ళకు ప్రచారం చేయాలి. ఎవరికి కలిసినా కృష్ణుని గురించి, కృష్ణ ఉపదేశం గురించి పలుకుటే మీ ధర్మం. అట్లా చెప్పిన వాడు యారైతేక తారేక కృష్ణోపదేశం. అప్పుడు నువ్వేమవుతావు? నువ్వు కూడా గురువు అవుతావు. వాళ్ళ అంటే ఇంకోళ్ళకు మన మార్గదర్శకంగా మనము భగవంతుని యొక్క నామ కథామృతం వల్ల మాయ నుంచి బయటపడచ్చు అనే ఉపాయాన్ని మనం అందిస్తున్నాం. కాబట్టి గురువులాగా మనం ఆ కార్యాన్ని నెరవేరుస్తున్నామని చెప్తున్నారు. ఈ ప్రయోజనానికి అంటే ప్రతి ఒక్కళ్ళను మాయాశక్తి నుంచి బయటపడేసి ఈ తాత్కాలికమైన దేహాన్ని ఉపయోగించుకొని, మనకిచ్చినటువంటి అవకాశం, లాటరీ అన్నమాట ఇది, మనకు దొరికిన అవకాశాన్ని మనం ఎట్లా దాన్ని సఫలం చేసుకోవాలి అని చెప్తున్నాం. కాబట్టి అందరికి ప్రచారం చేయాలి. కాబట్టి అదే ఈ యొక్క అంతర్జాతీయ సంఘం, కృష్ణ చైతన్య సంఘానికి ఉన్న మెయిన్ ఉద్దేశం అని చెప్తున్నారు అనమాట. 1 సెకండ్, సారీ. హరే కృష్ణ. చెప్పారు శిలా ప్రభుపాదులు ఏమంటున్నారంటే, మీరు మాతో పాటు కీర్తన చెయ్యండి అని మేము ఆహ్వానిస్తాం. ఇప్పుడు మన ఆలయాల్లో కూడా మనం చూస్తాం కదా, ఇప్పుడు మన నిత్య సేవిని మాతాజీ వీళ్ళంతా మనందరూ ఏం చేస్తాం, ఇప్పుడు కృష్ణవేణి మాతాజీ వీళ్ళందరూ ఎవరు కలిసినా కూడా మా ఊళ్ళో ఈ ప్రోగ్రామ్స్ అవుతాయి, మేము హరే కృష్ణ చాంటింగ్ చేస్తాం, మీరు కూడా చేయండి, చాలా బాగుంటుంది. ఇప్పుడు ఎట్లయితే ఒక స్వీట్ తిని అందరికి ఈ స్వీట్ చాలా బాగుంటుందని చెప్పినట్టే, ఆ భగవంతుని నామస్మరణ చేసే ఆనందాన్ని, ఆ టేస్ట్ ని మనం ఇంకో వాళ్ళతో పంచుతాం అనమాట. వాళ్ళని కూడా చాంట్ చేయమంటాం. ఇప్పుడు భాగవతం క్లాస్ అవుతుంది రాండి, మీరు కూడా వినండి. తర్వాత వాళ్ళు కంటిన్యూ చేస్తారో చేయరు, కానీ మనం పొందుతున్న ఆనందం 10 మంది పొందాలి అనే ప్రయత్నం మనము చేస్తుంటాం. ఎందుకు అంటే, ఎవరైనా కృష్ణ కథలు శ్రవణం చేస్తే, కీర్తిస్తే, బోధిస్తే, చెప్తే వాళ్ళ జీవితం మార్పు జరుగుతుంది అన్నమాట. అది తెలుసు కాబట్టి మేము వాళ్ళందరినీ ఆహ్వానిస్తాం, ప్రోత్సహిస్తామని శిలా ప్రభుపాద వారు చెప్తున్నారు. ఎప్పుడైతే అట్లా చేస్తే అజ్ఞాన అంధకారం నుంచి బయటకు వస్తాం. అజ్ఞాన తిమిరంధస్య జ్ఞానంజన శలాకయ చక్షురున్మీలితమేనో తస్మై శ్రీ గురువే నమః. ఎప్పుడైతే ఈ అజ్ఞాన అంధకారం నుంచి బయటకు వచ్చి కొత్త వెలుగు చూస్తామో, ఆ వెలుగులో మన నిజస్థితి తెలుసుకుంటామో, ఆ నిజస్థితి తెలుసుకొని మనం ఏం చేయాలో ఆ మార్గాన్ని ఆచరించి మన జీవితాన్ని సఫలం చేసుకుంటాం. అది ఈరోజు మెయిన్ టాపిక్. వెరీ ఇంపార్టెంట్ శ్లోక. మన హరే కృష్ణ భావనకు కరెక్ట్ గా సూట్ అయ్యే శ్లోక అనమాట. విద్యాధర్ చెప్పింది 44వ శ్లోకం. ఇంకా 2-3 శ్లోకాలతో ప్రేయర్స్ అయిపోతే
హోప్ఫుల్లీ రేపు కంప్లీట్ చేద్దాం. హరే కృష్ణ. ధనురాజ్ శ్రీమద్ భాగవతానికి జై. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ.